సంఘాన్ని ప్రేమించి వారు ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నారు. ఈ రోజుల నుంచి చాలా మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం ద్వారా చాలా మంది కూడా ఆత్మీయంగా బలపడుతూ ఉంటున్నారు. ఈరోజు మీ అందరూ కూడా ఈ రకంగా కలుసుకొని మనందరం కూడా ఒక వాక్యం వినడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మనందరం కూడా వాక్యాన్ని ఆత్మీయ వెళ్ళిపోయి ముందుకు సాగుదాం. సమయాన్ని సాగుతాం. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు నన్ను ప్రేమించి మరి ఈ బెల్గాం కర్ణాటక పట్టణంలో క్రిస్టియన్ అసెంబ్లీ వారు ప్రేమతో ఆహ్వానించి 3 దినాలు వీరితో కలిసి సాహసం చేయడానికి మరి దేవుడు చూపిస్తున్నాను రీసౌండ్స్ బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ప్రభు తన ప్రభు చేత మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ మరి పెద్దలు సైమాన్ అంకుల్ గారు, మరి నాగయ్య అంకుల్ గారు, మరి చిన్నరావు అంకుల్ గారికి, అలాగనే బాబురావు అన్న గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి బెల్గాం పట్టణంలో ఉన్న తెలుగు కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘాల పెద్దలు, సేవకులను, బాధ్యత కలిగిన పరిచారకులను చూడడం చాలా సంతోషం. మరి మీతో కలిసి సాహసం చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనల్ని దర్శించి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు, అనుభవం కలిగిన వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు. అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని దేవుని వాక్యంలోపు ముందుకు సాగుదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 31వ వచనము చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31 వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 9:31 కావున యూదయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండిను, మరియు ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అందరం చదువుదామా? అందరూ పెద్దలు, సేవకులు, పరిచారకులు ఉన్నారు కనుక అందరం కలిసి చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయము, పరిశుద్ధ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించవచ్చు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. నా తనకు పిల్లదిలిపి ఆ క్రిస్టియన్ అసెంబ్లీ అయినా యొక్క కర్ణాటక ప్రాంతంలో ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నీ నామ ఘనత కొరకు మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. గత 3 దినముల నుంచి మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా మా తెలుగు ప్రియులు నైనా తెలుగు సంఘాల పెద్దలు, సేవకులు, పరిచారకులు, మరి కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీస్లో ఉన్న పెద్దలను, సేవకులను చూడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాం. కనికరించండి. మాతో మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందన్నారు. చేరి వచ్చిన వారి హృదయాలకు కావాల్సిన నీ మాటలు మీరు వినిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ సన్నిధిని మేము అనుభవించే ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ వందనాలను చెప్పుకుందామా? వందనాలు. రైట్, మంచిది. పిల్లరా, మరి ఇక్కడ ఉన్న పెద్దలు వాక్యం తెలియని వారేం కాదు, వాక్యంలో చాలా అనుభవం కలిగిన వారు. మరి అంతేకాకుండా సామాన్యంగా విశ్వాసులకు వాక్యం చెప్పడం సులభమే, పెద్దలకు, సేవకులకు, పరిచారకులకు వాక్యం చెప్పడం అనేది చాలా కష్టం. సరే, వారికి కూడా చెప్పడం అంత సులభమే కానీ బ్రదర్ల సహవాసంలో ఉన్న వారికి చెప్పడం కష్టం. మంచిది. మరి లోకంలో ఉన్న ఒక గొప్ప దేవుడు మనకి ఇచ్చిన ఒక పేరు ఏంటంటే బ్రదరన్ అసెంబ్లీ వారు వాక్యమును వెరిగిన వారు.
వాక్యం తెలిసిన వారనే ఆ పేరును ప్రభు మనకు ఆపాదించాడు. అందును బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. సరే, మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వైపు మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లారా, అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకున్నాం. ప్రేమ కలిగిన దేవుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మరి శిష్యులు ప్రభు ఆరోహణ కాకముందు ఒక వాగ్దానంను అనుగ్రహించినట్టుగా మనం చూడగలం. ఏంటి ఆ మాట అంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను దేశమంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెడితే మనకు మరి దైవ గ్రంథంలో 4 సువార్తలను మనం గమనిస్తాం. 4 సువార్తలను మనం గమనిస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసిన సువార్తలను మనం చూస్తాం. 4 సువార్తల మరి కంటిన్యూషన్గా లేదు 5వ సువార్తగా చెప్పుకోబడే ఒక గ్రంథం ఏంటి అంటే అపోస్తుల కార్యం అని మనం చెప్పుకోవాలి. 4 సువార్తలలో మనకేం కనబడుతుంది? మన పితరులు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగా దావీదు, ఏవేలు, యెషయా, మరి మోషే ప్రవచించిన ఆ ప్రవచనాల నెరవేర్పుగా ఒక రక్షకుడు ఈ లోకంలో పుడతాడు. సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకు, సర్వలోక మానవాళి పాప ప్రాయచిత్తము కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని, రక్తాన్ని కలవరి శిలువలో అర్పిస్తాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడనే సంగతులను 4 సువార్తికులు చెప్పినట్టుగా 4 సువార్తలలో మనం చూడగలం. అంతేకాకుండా యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, చెప్పిన ఉపమానాలు, మరి శిష్యులకు అనేక రీతిలుగా ఆయన తెలియజేసిన సందేశాలను మనం చూస్తాం. అనేక రీతిలుగా మరి ఆయన తెలియజేసిన సందేశాలను 4 సువార్తలలో మనం ప్రత్యేకంగా గమనిస్తున్న ఆ పరిస్థితులను మనం చూడగలం. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా ఈ లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మరి 5వ సువార్త అపోస్తుల కార్యము అని చెప్పుకోబడుతుంది అన్నట్టుగా మనం గమనించాలి. ఎన్నో సువార్త? 5వ సువార్త. ఎందుకు అనంటే ప్రభువారి మరణము, పునరుద్ధానాన్ని గూర్చిన సంగతులే 4 సువార్తలు చెప్తాయి. 5వ అధ్యాయము ఆయన ఆరోహణమైన సంగతి అంటే 5వ సువార్తగా ఉన్న అపోస్తుల కార్యము తెలియచేస్తున్నట్టుగా మనం చూడగలం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చి మరి సంఘ స్థాపన జరిగిన ఆ సంగతిని మనం చూస్తాం. దేవుని మాటల వైపు మనం మనసు పెట్టినట్లయితే మరి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే మాట పేతురుతో చెప్పిన మాటను, మరి అదే మాటను అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో ప్రభు సంఘాన్ని ప్రారంభించినట్లుగా ఆ సంగతులను మనం చూడగలం. పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు అని చెప్పారు. ఏ కార్యము? అపోస్తుల కార్యములు అని చెప్పాడు. పిల్లారా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరి 11 మందికి మేడగదిలో చాలా సంగతులు చెప్పాడు. 12వ వాడు లేడా? ఉన్నాడు. వాడు రొట్టె పుచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత 11 మందితోనే ప్రభు మాట్లాడాడు. అది మేడగది సందేశంలో. మనకు తెలుసు మరి యోహాను రాసిన సువార్తలో అలా బైబిల్ ఏం చూడొద్దు, మీరు అలా గుర్తు చేస్తాను. పిల్లారా, 13వ అధ్యాయం నుంచి మనము ఆలోచన చేస్తే 17 అధ్యాయాల వరకు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మేడగది సందేశంలో ప్రభు మాట్లాడిన మాటలను మనం చూడగలం. మరి వాడు రొట్టె ముచ్చుకొని ఇస్కరోతు యూద వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి 11 మందితో మాట్లాడాడు. నేను వెడలిపోతున్నాను, నేను పట్టుకుంటారు, అంతేకాదు నన్ను సిలువేస్తారు, నేను చనిపోతాను, నేను మీ మధ్య ఉండను అని వారితో చెప్తున్నట్టుగా ఆ మాటలు మనం గమనించగలం. చెప్తున్నప్పుడు అందుకే 14వ అధ్యాయములో యోహాను రాసిన సువార్తలో ఇలా చెప్తాడు, మీ హృదయములను కలవరపడనీయమాకండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేను ఇక్కడ ఉండడానికి రాలే, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళతానని ప్రభు చెప్పాడు. పిల్లారా, శిష్యులకు ఆదరణకరమైన సంగతులను ఆయన బోధించినట్టుగా మనం చూడగలం. వారు భూలోకమును తల్లకిందులు చేయగలిగిన సంగతులు మేడగది సందేశంలో మనం చూస్తాం.
మనం ఊరికి అలా ఆలోచన చేసినట్లయితే మత్తయి రాసిన సువార్తలో 7 సందర్భాలలో ఆయన ఒక ప్రత్యేకమైన సందేశాలు ఇచ్చినట్టుగా మనం చూడగలం. 4వ అధ్యాయంలో బోధన కొండలో కొన్ని సంగతులు చెప్పాడు. అంతేకాదు 5వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కొండ మీద ప్రసంగంలో కొన్ని సంగతులు చెప్పాడు. 14వ అధ్యాయంలో మరి ప్రార్థన కొండలో కొన్ని సంగతులు చెప్పాడు. 17వ అధ్యాయంలో రూపాంతరం కొండలో కొన్ని సంగతులు చెప్పాడు. 24వ అధ్యాయంలో ప్రవచన కొండలో కొన్ని సంగతులు చెప్పాడు. 27వ అధ్యాయంలో కూడా కలువరి లేదు గొల్గోతా కొండలో కొన్ని సంగతులు చెప్పినట్టుగా మనం చూడగలం. పిల్లారా, మరి ఇక్కడ ఉన్నవారందరూ కూడా మరి వాక్యము తెలిసిన పెద్దలు ఉన్నారు కనుక ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అనంటే, మనము మత్తయి రాసిన సువార్తలో 7 కొండలను మనం చూస్తాం. ఎన్ని కొండలు? 7 కొండలు. 4వ అధ్యాయంలో బోధన కొండ, శోధన కొండ. 5వ అధ్యాయంలో బోధన కొండ. 14వ అధ్యాయంలో ప్రార్థన కొండ. 17వ అధ్యాయంలో రూపాంతరం కొండ. 24వ అధ్యాయంలో ప్రవచనము కొండ. 27వ అధ్యాయంలో కలవరి కొండ. 28వ అధ్యాయంలో ఒలివ కొండ. పిల్లారా, ఈ కొండలలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగిన స్థితిలో ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూడగలం. శిష్యులను బలపరుస్తూ అనేక విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఎక్కువగా వారితో జనసమూహంతో, శాస్త్రులతో, పరిశీలతో, నాటి యూదా జనాంగంతో ప్రభువారు మాట్లాడిన సందర్భాలు ఈ 5 కొండల సందర్భాలలో మనం చూడగలం. కానీ ప్రత్యేకంగా మేడగది సందేశంలో మాత్రం 12 మందిని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూడగలం. ఆయన కలువరి శిలువకు ఎక్కక మునుపు 12 మందితోనే మాట్లాడాడు. వారిలో ఆయనను అప్పగించబోతున్న ఇస్కరోతు యూదను పంపించి వేసి ఇంకా చాలా విషయాలు చెప్పాడు. వాడు ముక్క పుచ్చుకొని వెళ్ళాడు అనే మాటలను మనం గమనించాలి. చాలామందిని మనం నేటి దినాల్లో విశ్వాసం చూస్తుంటాం కదా, రొట్టె రసం తిని వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, బైబిల్ పండితుడు, వాళ్ళంతా యూదా బ్యాచ్ అని చెప్పాడు. ఏ బ్యాచ్ అంట? యూదా బ్యాచ్. ఈ రొట్టె ఈ యొక్క రసం తీసుకొని వెళ్ళే వాళ్ళని చెప్పారు. నేను అనలే, ఒక భక్తుడు అన్న సంగతి చెప్తున్నా. మనం జాగ్రత్తగా ఉండాలి, దానికి పోకుండా ఉంటే మంచిది, చివరి వరకు ఉండటం క్షేమం. పిల్లారా, అపోస్తుల కార్యము 5వ సువార్తగా బైబిల్ పండితులు తెలియచేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు ఆరోహణమైన సంగతి, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగివచ్చి సంఘాన్ని ప్రారంభించిన సంగతులు మనం అపోస్తుల కార్యంలో చూడగలము అనే సత్యాన్ని గమనించాలి. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో 4 సంగతులను మనం చూడగలం. ఎన్ని సంగతులు అంటే 4 సంగతులు. 1, అపోస్తుల ద్వారంగా దేవుడు చేసిన కార్యములు, అందుకే దానికి అపోస్తుల కార్యములు అనే పేరు వచ్చింది. 2, పరిశుద్ధాత్మ దేవుని ద్వారంగా దేవుడు చేసిన కార్యములు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు, దానికి అపోస్తుల కార్యం అనే పేరు వచ్చింది. 3, సంఘము ద్వారంగా దేవుడు చేసిన కార్యములు, సంఘము ద్వారంగా దేవుడు చేసిన కార్యములు. 4, ప్రార్థన ద్వారంగా దేవుడు చేసిన కార్యములు. 1, అపోస్తుల ద్వారంగా దేవుడు చేసిన కార్యములు. 2, పరిశుద్ధాత్మ దేవుని వలన దేవుడు చేసిన కార్యములు. 3, సంఘము ద్వారంగా దేవుడు చేసిన కార్యములు. 4, ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యములు ఈ అపోస్తుల కార్యములో మనం చూస్తాం. పిల్లారా, సహజంగా ఇదంతా యూదులకు సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించిందనే ఒక మాటను నేటి దినాలలో మరి చెప్తున్న పరిస్థితులు మనం వింటున్నాం. కానీ బైబిల్ గ్రంథం అంతా కూడా 66 పుస్తకాలు ఉన్నట్టుగా మనం చూడగలం. మరి 64 పుస్తకాలు రాసిన వారు యూదులే. 2 పుస్తకాలు రాసిన వ్యక్తి ఒక అన్యుడు. అంటే అన్నిలో కూడా దైవ గ్రంథంలో దైవ లేఖనాలు రాయడానికి దేవుని ఆత్మ ప్రేరణతో ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. అన్నిలతో కూడా ప్రభు ఆయన దేవుడిని రుజువుపరుచుకున్నాడన్న సంగతులను ఈ వైద్యుడైన లూకా ద్వారంగా మనకు రుజువు అవుతుంది. అపోస్తుల కార్యాన్ని రాసిన వ్యక్తి ఎవరు మనకు తెలుసు, వైద్యుడైన లూకా. లూకా సువార్త రాసింది ఎవరు? లూకానే. ఈయన ఎవరు అని అంటే ఈయన ఒక అన్యుడు అనే సత్యాన్ని గమనించాలి. అంతేకాకుండా ఈ అపోస్తుల కార్యంలో 38 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా మనం చూడగలం. 38 సంవత్సరాల చరిత్ర ఈ అపోస్తుల కార్యంలో ఉంది. అంతేకాదు అపోస్తుల కార్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
పిల్లారా, మరి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 28 వచనాలు ఉన్నట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా మనం ఆలోచన చేస్తే 107 1007 వచనాలు దీంట్లో ఉన్నట్టుగా మనం చూడగలం. రోమాలో క్రీస్తు శకం 64లో ఇది రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 32 దేశాల పేర్లు దీంట్లో ఉన్నాయి. 32 దేశాల పేర్లు ఈ అపోస్తల కార్యంలో ఉన్నాయి. అంతేకాకుండా 54 పట్టణాలను గురించిన పేర్లు ఇక్కడ రాయబడినట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా 9 దీవులను గురించిన సంగతులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా మనం చూడగలం. వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన క్రీస్తుగా ఈ అపోస్తుల కార్యంలో కనబడుతున్నట్టుగా మనం చూడగలం. ఈ ఇంట్రడక్షన్ అంతా మాకెందుకు అన్నట్టుగా మీరు అనుకోవచ్చు, కానీ అది మీకు తర్వాత అర్థమవుతుంది. ప్రియారా, గమనించాలి, ఈ అపోస్తుల కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలను 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. మొదటి 7 అధ్యాయాలలో యూదయలో యెరూషలేములో సువార్త అని చెప్పుకోవచ్చు. రెండోది 8 నుంచి 15 అధ్యాయాలలో యూదయ సమరయలో సువార్త 8వ అధ్యాయం నుండి 15 అధ్యాయాల వరకు, 16 నుండి 28 వరకు బూదిగంతముల వరకు సువార్త. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నాడు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యెరూషలేములో అన్నాడు, యూదయలో అన్నాడు, సమరయలో అన్నాడు, బూదిగంతముల వరకు అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కర్ణాటకలో ఉన్నారు. కర్ణాటక దేవుడు విస్తరింపచేయడు, ఆంధ్రకి విస్తరింపచేశాడు. 7 ఖండాలలో కూడా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ దేశాలు కాదు, పిల్లల ఇస్లాం కంట్రీస్ కాదు, నాస్తికత్వం కలిగిన దేశాలలో కూడా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలం. పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అందుకే అన్నాడు, ఆయన సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. వారిలో తోమా అనబడిన వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. చరిత్ర ఆధారం క్రీస్తు శకం 52లో ఆయన వచ్చాడు. నోటెడ్ ద పాయింట్ ఎవరన్నారు, వినండి. క్రీస్తు శకం 52లో ఆయన వచ్చాడు. పిల్లారా, గమనించాలి, 52 నుండి మరి 72 వరకు ఆయన మన భారతదేశంలో సువార్తను ప్రకటించారు. ఎవరైనా మద్రాసు పట్టణానికి వెళితే ఆయన సంచరించిన ప్రదేశాలు, సువార్తను ప్రకటించిన ప్రదేశాలు, ఆయన మరణించిన ప్రదేశాలు మన భారతదేశంలో ఆనవాళ్ళను మనం చూడగలం. పిల్లారా, మనం ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఏమైతే వారికి వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానమును నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో. పిల్లారగా ఇశ్రాయేలు చరిత్ర ఎక్కడిది? అబ్రహాం చరిత్ర ఎక్కడిది? యాకోబు చరిత్ర ఎక్కడిది? న్యాయాధిపతులు, రాజులు, లేవీలు, యాజకుల చరిత్ర ఎక్కడిది? పిల్లారా, గమనించాలి, ఇశ్రాయేలు దేశంలో జరిగిన చరిత్ర. కానీ ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత మరి ఆయన ఏమైతే మొదటి అధ్యాయంలో మీరు సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని శిష్యులుగా తయారు చేయండి అని చెప్పినట్టుగా ప్రభు తన కృపచేత మరి అనేక మందిని ప్రభు ఏర్పాటు చేసుకొని మరి ఆయన అభివృద్ధి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట మనం చూసాం. సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ అనే మాట చూసాం. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడ? యెరూషలేములో అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని మనం చూడగలం. రండి పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే 7వ అధ్యాయం మొదటి వచనం చూస్తారా? అపోస్తుల కార్యంలోనే మనం ఉన్నాం, తర్వాత బయటికి వెళ్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం మొదటి వచనం. అడిగాను. చెప్పను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము అన్నాడు. వినండి, మనకి 7వ అధ్యాయంలో మనకు కనబడుతుందంట ఏంటి అంటే, వినండి, ఒక దీర్ఘ ప్రసంగం. పేతురు గారు 2వ అధ్యాయంలో మాట్లాడిన అలాంటి ఒక అద్భుతమైన ప్రసంగం.
పిల్లారా, ఆ ప్రవచనాలను ఎత్తి పితరులను చూపించి మాట్లాడిన రెండో అమూల్యమైన ప్రసంగం మనకు అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అనే సత్యాన్ని గమనించాలి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబును గుర్చిన సంగతులు అనేకమైన భక్తులను ఆయన తెలియచేసి ప్రకటించినట్టుగా మనం చూడగలం. మనందరం ఎరుగుదుము 7వ అధ్యాయంలో స్టెఫను మరణించాడు అనే సంగతి మనకు తెలుసు. సంఘానికి మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫన్ అనే సత్యాన్ని మనం ఎరుగుదుము. వినండి పిల్లారా, గమనించాలి. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం. సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఎక్కడ? యెరూషలేములో ఉన్న సంఘానికి హింస కలిగింది. హింస కలగజేసిన వాడు దేవుడే. ఎందుకంటే ప్రభువారు చనిపోయిన తర్వాత వారు యెరూషలేములోనే ఉండిపోయారు, రహస్యంగా ఉండిపోయారు, భయాక్రాంతులై రహస్యంగా ఆరాధించే వారిగా ఉన్నారు. ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత తన వాక్యమును నెరవేర్చుకున్నట కొరకు సర్వసృష్టికి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని విస్తరింపచేయుట కొరకు యెరూషలేములో ప్రారంభించబడిన సంఘము విస్తరించాలనే ఉద్దేశంతో సంఘానికి గొప్ప హింస కలిగించాడు. ఒక భక్తుడి మరణముతో, ఒక భక్తుడి రక్తధారలతో ఆ ఉజ్జీవం ప్రారంభించబడినట్టుగా మనం అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాదు, ఆయన మరణించిన వెంటనే సంఘానికి ఒక గొప్ప హింస కలిగింది. సువార్త ప్రకటిస్తుందా లేదా? బయటికి వెళ్ళి విశ్వాసములు నిలబడతారా లేదా? వీరు విశ్వాసులుగా జీవిస్తారా లేదా? వీరు తన పవిత్రతను కాపాడుకుంటారా లేదా? వీరు యథార్థంగా జీవిస్తారా లేదనే ఒక గొప్ప హింస సంఘానికి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలం ముందు సంఘములోని కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములంతా చెదరిపోయిరి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభువే చెదరగొట్టారు. బహుశా మీరు ఆంధ్రలో ఉన్న వాళ్ళు కర్ణాటక వచ్చి ఎందుకు పడ్డారు చెప్పండి? అది దైవ ప్రణాళిక. కర్ణాటక వచ్చి ఎందుకు పడ్డారు? కర్ణాటకలో ఎందుకున్నారు? అది దేవుని ప్రణాళిక. ఏదో మన పితరులు జీవనోపాధి కొరకు వచ్చారు, మీరు కూడా వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు తన ప్రణాళిక చేత తెలుగువారి మధ్య దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను ఏర్పాటు చేశాడు. యెరూషలేములోనే కాదు, అక్కడనే ఆరాధించేవారు, అక్కడనే వారు స్తుతించేవారు, అక్కడనే వారు మహిమపరిచేవారు. యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు పిల్లారా గమనించాలి, ఇలా చెప్తాడు కదా, ఆలోచన చేయాలి. మన పితరుడైన యాకోబును గూర్చిన సంగతులు అక్కడ చెప్తూ యెరూషలేములో ప్రభుని ఆరాధించవలసిన అవసరం ఉంది కదా అనే ఆ సంభాషణ వచ్చినప్పుడు దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యెరూషలేములోనే కాదు అనే సంగతును అక్కడనే ప్రభు వారు తెలియజేసినట్టుగా మనం చూడగలం. ఎక్కడికి చెదిరిపోయారంట? యూదయకు చెదిరిపోయారు, సమరయకు చెదిరిపోయారు, దేశమంతటా అన్నాడు. దేశమంతటా చెదిరిపోయారు. పిల్లారా గమనించాలి, ఆ 12 మందిగా ఉన్నవారిలో ఒక వ్యక్తి లేడు. ఆ వ్యక్తే యూదా లేడు. యూదాకు బదులుగా ఒక వ్యక్తిని వారు ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పేరే మత్తయి అనే మాట మనం గమనిస్తాం. కానీ మత్తయి అనే వ్యక్తిని ఎన్నుకున్నది ఎవరు? శిష్యులు ఎన్నుకున్నారు. 11 మంది పరిచర్య కనబడుతుంది, కానీ మత్తయి పరిచర్య మనకు కనబడదు. ఎందుకు? మనుషులు ఎన్నుకున్నారు, మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు అంతట్లోనే ఆగిపోయింది అనే సత్యాన్ని గమనించాలి. ఆ స్థానంలోనికి మరొక వ్యక్తి వచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వెన్నుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి అపోస్తుడైన పౌలు అనే మాట మనం గమనించాలి. పిల్లారా, శిష్యులతో ఆ ప్రభువారితో ఆయన నివసించలే, ప్రభువారితో శిష్యరికం చేయలే, ప్రభువారి బోధలు వినలే. కానీ అద్భుతంగా తెలుగు బైబిల్ ప్రకారం 14 మరియు పత్రికలు ఆయన రాసినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం.
పిల్లారా గమనించాలి, సంఘం విస్తరించింది, లేదు సంఘానికి హింస కలిగింది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తున్నాం. 6వ అధ్యాయంలో 7వ వచనం ఒక మాట చూస్తారా? 6వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి అలా వెనక్కి ముందుకు వద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై, దేవుని వాక్యం ఏమైంది? ప్రబలమైంది. నేటి దినాలలో సంఘాలు చేయవలసిన ఒక ముఖ్య పని సువార్తను ప్రకటించాలి. మీరు తప్పుగా అన్నగా భావించొద్దు. ఇక్కడ అందరూ తండ్రులు లాంటి వారు ఉన్నారు. ఇన్ని సంఘాలు గణేష్పూర్లో ఉన్నాయి. ఈ గణేష్పూర్ అంతా ఎప్పుడన్నా ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించామా? అది సంఘము చేయవలసిన బాధ్యత. పిల్లారా గమనించాలి, దేవుని ప్రేమను ఎరుగని ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడంటే కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, కానీ లేని దినాలలో మనం చేసిన విధానంలోనే బహుశా ఈ సంఘాలు పితరులు ఏర్పాటు చేశారేమో అయిండవచ్చు. కానీ నేటి దినాలలో పరిచర్య ఎలా ఉంది? సంఘము కొంత డబ్బు సమకూర్చుకోవడం, సంవత్సరానికి ఒక బహిరంగ మీటింగ్స్లు పెట్టడం, అది సువార్త పరిచర్య అన్నట్టుగా ఉంది. సంఘానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే సువార్తను ప్రకటించుట. ఇంటిలో ప్రకటించాలి, ఇరుగు పొరుగు వారి మధ్య ప్రకటించాలి, వీధిలో ప్రకటించాలి, బంధువుల మధ్య ప్రకటించాలి. కొన్ని సంఘాల వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి దండయాత్రల రూపంలో, వీధి సువార్త రూపంలో పత్రికలు పంచుతూ వీధులలో సువార్త చేస్తూ సువార్తను ప్రకటిస్తున్న స్థితిని మనం చూడగలం. దేవుని వాక్యము ప్రబలమై, నువ్వు సంఘములోనుంటే ప్రబలదు. వాక్యము ప్రబలాలి, వాక్యము విస్తరించాలి, వాక్యము దానంతట దాని పని చేసుకోవాలి. నువ్వు ప్రకటించకుండా, నువ్వు బోధించకుండా, నువ్వు మౌనంగా ఉంటే అది ప్రబలదు. ఇంటిలో మనం బోధించాలి, తర్వాత మనం ఇరుగు పొరుగు వారికి బోధించాలి, మనమున్న గ్రామంలో మనం బోధించాలి. నేటి దినాలలో చాలా ఇంటెన్స్ మనకు ఉన్నాయి సువార్త ప్రకటించే విషయంలో. కానీ ఒకప్పుడు మనకు స్వతంత్రత ఉంది, ఒకప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది, ఒకప్పుడు అడ్డు ఆటంకాలు లేవు. కానీ ఆ సమయము మనం ఉపయోగించుకోలేదు. నేను అనుకుంటాను మన పితరులందరూ కానీ మనమందరము కానీ చేయవలసిన రీతిగా సువార్తను మనం చేయలేదు, ప్రకటించవలసిన రీతిగా సువార్తను ప్రకటించలేదు, సంఘము మాదిరికరమైన ఉండవలసిన రీతిగా ఉండలేదు. అందుకే ఇంకా సంఘము అభివృద్ధి చెందలేదు, ఇంకా సంఘం విస్తరించలే, ఇంకా సంఘము బలపడలేదనే సత్యాన్ని గమనించాలి. వాక్యము ప్రబలింది, విస్తరించింది అనే మాటలు మనం చూస్తున్నాం. మనకు తెలుసు ఎబ్రిల్కు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై అంటూ అది 2 అంచులు గల ఖడ్గము. ఎటువంటి ఖడ్గము కంటే అది దూరుచు ప్రాణాత్మను మూలుగులను విభజించు అంతవరకు దూరుతుంది అనే మాటలు మనం చూడగలం. దేవుని వాక్యాన్ని మనం పంచుకోవాలి, మాట్లాడాలి అనే సత్యాన్ని గమనించాలి. ఒక విషయాన్ని మనం గమనించాలి, మన ఇంటిలో ఉన్న వారందరూ ప్రభువుని నమ్ముకున్నారా? మొదటి ప్రశ్న. ఒక సేవకుడిగా నేను ఆలోచన చేయాలి, ఒక పెద్దగా ఇక్కడ ఉన్నవారు, ఒక పరిచారకుడిగా ఇక్కడ ఉన్నవారు, సేవకులుగా ఇక్కడ ఉన్నవారు తప్పకుండా ఆలోచన చేయాలి. దేవునికి మనం లెక్క చెప్పాలి. ఊరందరికీ చెప్తున్నాం, మన ఇంటిలో మన సత్యమానికి చెప్పామా, మన పిల్లలకు చెప్పామా, మన అన్నదమ్ములకు చెప్పామా, మన అక్క చెల్లెలకు చెప్పామా, మన రక్త సంబంధులకు చెప్పామా, వారు మారు మనసు పొందారా లేదా అనే సత్యాన్ని తప్పకుండా దేవుడు మనకు లెక్క అడుగుతాడు. స్టేజ్ మీద, వేదికల మీద చాలా నోరు చించుకొని చాలా గట్టిగా మనం చెప్తున్నాము, వాస్తవమైన మాటే. కానీ ఆ మారు మనసు పొందాము అని అనుకుంటున్నారు చాలామంది, రక్షణ పొందాము అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ మారు మనసు తగిన ఫలములు జీవిస్తున్నామనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించుట అది ఎంతైనా అవసరం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. ఇక్కడ 7వ వచనంలో ఉన్నాడు, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా, యెరూషలేములో 6వ అధ్యాయంలో సంఖ్య విస్తరించింది. అందుకే 7వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రసంగాన్ని ప్రభు యెరూషలేములో ఉన్న నాటి దినాల్లో ఉన్న అధికారులతో స్టెఫను ద్వారంగా ప్రభువు మాట్లాడాడు. మీరు గుర్తిరగట్లే, మీకు అర్థం కావట్లే, ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఒక దైవ కుమారుడు, ఒక మనిషి కుమారుడు, ఒక మరియ కుమారుడు, ఒక దావీదు కుమారుడు, ఒక దేవుని కుమారుడు పరలోకమును వీడి, మహిమను వీడి, సింహాసనాన్ని వీడి, రాజరికం వీడి, రక్తమాంసములు గలవాడిగా రక్తమాంసము గలవారిని రక్షించుటకు భూలోకానికి వచ్చాడు. ఒక పవిత్రమైన కన్యక గర్భాన్ని ఎన్నుకొని ఈ లోకములో ఆయన జన్మించాడు అని చెప్పాడు.
ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున రక్తమాంసము గలవారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాయాడు అనే సత్యాన్ని స్టెఫన్ గారు మొదటి ప్రసంగంలో చెప్పాడు. ఆయనను నాటి దినాల్లో ప్రజలు వారు అంగీకరించగా ఆయనను చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. ఆయనను ప్రభు తన ప్రణాళికను ఎంత గొప్పగా ఉద్దేశించాడండి. ఆయన 7వ అధ్యాయంలో చనిపోయాడు. 8వ అధ్యాయంలో ఆ సంఘం ఏమైంది? చెదరిపోయింది. గొప్ప హింస సంఘానికి కలిగింది. ఎవరైతే స్టెఫను మరణానికి కారకుడయ్యాడో, ఎవరైతే స్టెఫను మరణానికి సమ్మతించాడో, ఎవరైతే స్టెఫను మరణానికి సాక్షిగా ఉన్నాడో, ఏనండి 8వ అధ్యాయంలో దేవుడు ఒక గొప్ప కార్యమును చేస్తుండగా 9వ అధ్యాయంలో ప్రభు తన కృపను ప్రసాదింపచేసి ఆ వ్యక్తే ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభు కృప చూపించాడు. పిల్లలు 9వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? 9వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇంకాను ప్రారంభం నుంచి అలా ఉన్నాడు. సౌలు వాక్యం తెలియని వాడు కాదు, ధర్మశాస్త్రం తెలియని వాడు కాదు, ధర్మశాస్త్రంలో నైపుణ్యత కలిగిన వాడు, రోమా పౌరుషత్వం కలిగిన వాడు. పిల్లారా గమనించాలి, యూదా జనాంగానికి సంబంధించిన వాడు, అతి విద్య కలిగిన వాడు, గౌనియేలు పాదముల ఎదుట విద్యను అభ్యసింపచేసిన వాడు, ధర్మశాస్త్రములో నిష్ఠ కలిగిన వాడు. అయినను మన పితరులు చేసిన ఆ ప్రవక్తల ప్రవచన నెరవేర్పు ఒక దైవ కుమారుడి లోకానికి వచ్చాడనే సంగతిని అంగీకరించిన వాడు కాదు, అంధత్వము కలిగిన వాడిగా ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలిగినట్టుగా ఒక అంధత్వములో ఉన్నాడు. సంఘాన్ని హింసించే ఒక పనిని పెట్టుకున్నాడు. సంఘాన్ని పాడు చేయాలనే ఒక క్రైస్తవులను హింసించాలనే ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకాను 8వ అధ్యాయంలో సంఘానికి హింస ఎవరి వలన కలిగింది? 9వ అధ్యాయంలో సంఘానికి హింస ఎవరి వలన కలిగింది? సౌలే ముఖ్య కారకుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏ దమస్కు పట్టణానికైతే అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను క్రైస్తవులను హింసించాలని వెళ్ళాడో, ఏ ప్రజలను పట్టుకోవడానికి వెళ్ళాడో, ఏదైతే తనకు ప్రాణాధారముగా ఎంచుకున్నాడో అదే పట్టణానికి ఒక గుడ్డివాడిగా దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘాన్ని దేవుడు ఎలాగ విస్తరింప చేశాడన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి 7 అధ్యాయాలలో యెరూషలేములో సువార్త అనే వ్యాఖ్యానాన్ని మనం చూసాం. 8వ అధ్యాయం నుండి 15 అధ్యాయాల వరకు యెరూషలేములో సమరయ్యలో సువార్త అనే మాట చూసాం. వినండి ఆ పిల్లరా, యూదయ సమరయ్యలో సువార్త ప్రకటించిన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా అపోస్తుడైన సౌలు ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వినండి పిల్లారా, గమనించాలి. 11వ వచనం చదువుతారా? 9వ అధ్యాయం 11వ వచనం. 9వ అధ్యాయం 11వ వచనం బ్రదర్. ఉన్నాను నేను, నీవు లేచి వెళ్ళి విచారించు చేయుచున్నాడు. చెప్పాను. అననీయ, ప్రభువా ఏం చేశాడంట? కీడు చేసినవాడు. యెరూషలేములో పరిశుద్ధులకు, యెరూషలేములో సంఘానికి కీడు చేసినవాడు ఎవరండి? సౌలు అనబడిన వ్యక్తి. ప్రభువా నీకు తెలియదయ్యా, స్టెఫను మరణానికి కారకుడు ఆయనేనయ్యా. నీకు తెలియదయ్యా, యెరూషలేములో ఉన్న సంఘము హింసించబడ్డానికి కారణము సౌలేనయ్యా. ఆయనను గురించిన సంగతులు నేను వెరుగుదును అని అననీయ అనే భక్తుడు చెప్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు చదవండి. ప్రభువా అనేను. అందుకు ప్రభు విచారించుము.
ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉండటం చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు బెత్లెహేములో ఉన్న పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతనిని అనేకుల వలన వింటిని, అక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఒక మాట ఇలా చెప్పనా, ఆలోచన చేయండి. ప్రేమ కలిగిన దేవుడు, వినండి 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి మరణించాడు. ఒక అధ్యాయమును గ్యాప్ తీసుకున్నాడు. 9వ అధ్యాయంలో వినండి పిల్లారా, గమనించాలి. 9వ అధ్యాయంలో ఒక గొప్ప రెవల్యూషన్ ప్రభు ఇచ్చాడు. వినండి పిల్లారా, 17వ వచనం చదువుతారా. అననీయను వెళ్ళుము, ఇంట ప్రవేశించి అతనిని, సోదరుడా, వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. కన్నుల నుండి చెప్పండి, ఏమి రాలే? పొరల వంటివి రాలగా. ఎంత అద్భుతమైన మాట అండి. వినండి పిల్లారా, గమనించాలి. ప్రేమ కలిగిన దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఒకసారి ఇలా ఆలోచన చేయాలి. 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఒక వ్యక్తి ప్రభున్న ఐతీపుడైన మారు మనసు పొందినట్టుగా మనం చూడగలం 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో ఒక అగ్రగొండి అయిన మునికోళ్లకు వెదురు తిరిగిన సౌలు అనే వ్యక్తి మార్పు చెందినట్టుగా మనం చూడగలం. 10వ అధ్యాయంలో ఒక అన్యుడైన కొర్నేలు మారు మనసు పొందినట్టుగా మనం చూడగలం. ప్రభు కార్యం ఎంత గొప్పదండి. సంఘం విస్తరిస్తున్న విధానం, సంఘం యెరూషలేములో అభివృద్ధి చెందుతున్న విధానం, సంఘ పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత నువ్వు వెళ్ళుము, నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. యెరూషలేములోనే కాదు, యూదయలోనే కాదు, సమరయలోనే కాదు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి. ఒక మాట ఇలా చెప్తాను, మనందరికి తెలిసిన మాటలే. ప్రభువారు ఒక్కడితో పరిచర్య ప్రారంభించాడు. ఎంతమందితో? ఒక్కడితో ప్రారంభించాడు. ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగానే వచ్చాడు, కానీ 3.5 సంవత్సరంలో ఒక్కడితోనే ప్రారంభించాడు. ఎంతమందిని ఎన్నుకున్నాడు మనకు తెలుసు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో 10 మందిని ఎన్నుకున్నట్టుగా మనం చూడగలం. వినండి పిల్లారా, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో 70 మందిని ఎన్నుకున్నట్టుగా మనం చూడగలం. 10 మందిని ఎన్నుకున్నాడు. ఒక్కడే ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. 10 మంది ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. అలా లెక్క గుర్తుపెట్టుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. వినండి పిల్లారా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 15వ వచనంలో 120 మంది అయ్యారు. ఒక్కరు ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. వినండి, 10 మంది ఎంతమంది అయ్యారు? వినండి పిల్లారా, గమనించాలి. 10 కాదు, 12 మంది అయ్యారు. ఎంతమంది? ఒక్కరు ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. 12 మంది 70 మంది, 70 మంది 120 మంది. ఇప్పుడు చెప్పండి, మనకు తెలిసిన ఒక సంఖ్య. వినండి పిల్లారా, గమనించాలి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 41వ వచనంలో ఎంతమంది? 3000 మంది. 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 5000 మంది. ఎంత మంచి మాట అండి. ఒక్కరు 12, 12 70, 70 120, 120 చెప్పండి 3000, 3000 5000. వినండి పిల్లారా, గమనించాలి. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో విస్తరించుచున్నది, సంఖ్య విస్తరించుచున్నది. సంఘాలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది. విస్తరిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. బహుశా నాకు తెలిసి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు పేర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఈ బెల్గం పట్టణంలో ఉన్నాయా లేవా? ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యంగా తన పనిని ప్రారంభించాడన్న సత్యాన్ని గమనించాలి. సంఘాలు విస్తరించుచుండెను,
దేవుని వాక్యము ప్రబలుతుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సంఘాలు విస్తరిస్తుండగా, సంఘాలు బలపడుతుండగా, సంఘాలు స్థిరపడుతుండగా దేవుని సువార్త ప్రబలాలి. ఏం చేయబడాలి చెప్పండి? సువార్తను ప్రబలాలి. ఒక చిన్న మాట చెప్తాను. అలాగా 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 3వ వచనంలో బలత్కారముల మధ్య సేవ చేశారు. నాటి అపోస్తులు బలత్కారముల మధ్య సేవ చేశారు. 4వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తలుల కార్యం 4:3లో, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 17 నుండి 21 వచనంలో బెదిరింపుల మధ్య సేవ చేశారు. దేని మధ్య చెప్పండి? బెదిరింపుల మధ్య సేవ చేశారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 18వ వచనంలో బంధకాలలో పరిచర్య చేశారు. అపోస్తలుల కార్యం 5:18లో బంధకాలలో పరిచర్య చేశారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనంలో బహుబాధలో సేవ చేశారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనంలో బహుబాధలో పరిచర్య చేశారు. వినండి. ఇంకో మాటగా ఆలోచన చేయాలంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో బహుధైర్యముగా పరిచర్య చేశారు. ఎలా చేశారు చెప్పండి? బహుధైర్యంగా చేశారు. ఎలా చెప్పనా? వినండి. అవతార తలపైకి ఎత్తండి. ఎలా చెప్పాడు? పేతురుని ఇలా అన్నాడు, సువార్త ప్రకటించకూడదన్నాడు. నువ్వు చెప్పిన మాట వినేమా, దేవుని చెప్పిన మాట వినేమా అన్నాడు. నువ్వు చెప్పిన మాట మేము వినము. ఎంత అద్భుతమైన మాట అండి. బలత్కారముల మధ్య పరిచర్య, బెదిరింపుల మధ్య పరిచర్య, బంధకాలలో పరిచర్య, బహుబాధల్లో పరిచర్య, బహుధైర్యంగా ప్రకటించారు. దేవుని ఆత్మశక్తి వారిని అనేక రీతిలుగా బలపరిచింది. వారు పిరికి వారిగా లేరు, అధైర్యపడేవారిగా లేరు. నాటి దినాలలో నేటి దినాలలో ఉన్న టెక్నాలజీ లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. నేటి దినాలలో ఉన్న వసతులు నాటి దినాలలో లేవు. ఉన్నాయండి? నేటి దినాలలో ఉన్న ఈ యొక్క కంప్యూటరీగా పరిస్థితులు నాటి దినాలలో లేవు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. వినండి. 3వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుల కార్యంలో ఇలా చెప్తాడు పేతురు యోహానులు, ఎండి బంగారములు మా యొద్ద డబ్బు లేదండి, ఆయన పరిచర్య చేశారు. డబ్బు లేదు, పరిచర్య. నేటి దినాల్లో డబ్బు ఉంటే పరిచర్య. డబ్బు అవసరమే, కానీ దేవుని ఆత్మ సహాయముతో, ప్రభు ఆత్మ నడిపింపుతో, ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు తన కృప చేత పరిచర్య జరిగిస్తాడు. పని దేవునిది. దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారికి అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఊహించని రీతిగా, ఆలోచించని రీతిగా, మనము ఎన్నటి కూడా తలపెట్టని రీతిగా ప్రభు కార్యాలు చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచన చేయొచ్చు. మీ సేవ అనుభవాల్లో కూడా మీరు ఊహించలేరు. మీకు ఆ సామర్థ్యత లేదు, స్థలాలు కొన్నారు. ఆ సామర్థ్యత లేదు, మందిరాలు నిర్మించారు. ఆ సామర్థ్యత లేదు, మందిరాలను కట్టారు. అవునా కాదా చెప్పండి? అయినను ఎక్కడివి అన్నీ దేవుడు జరిగించాడు. నాటి దినాల్లో డబ్బు లేదు. ఎండి బంగారం మా యొద్ద లేవండి అని చెప్పారు. పేతురు యోహానులు వారు ఆత్మ నడిపింపుతో ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, యోగ్యంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. 2వ మాట 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుల కార్యములు చూస్తే వారు ఎవరు? భూలోకమును తల్లకిందులు చేయువారని మాట చూస్తున్నాం. కానీ వారిని గురించి 4వ అధ్యాయం 13వ వచనంలో వారిని గురించి రాయబడ్డ మాట ఏంటంటే భూలోకమును తల్లకిందులు చేయువారు. అంటే వారు విద్య లేని పామరులు. అబ్బా, ఎవరు వాళ్ళు చెప్పండి? విద్య లేని పామరులు. అంటే విద్య లేని పామరులు ఏం చేస్తున్నారు? భూలోకమును తల్లకిందులు చేస్తున్నారు. ఎక్కడిది ఆ ధైర్యం? ప్రభుతో వారు ఉన్నారు. ప్రభు మాటలు వారు విన్నారు. ప్రభు వారిని బలపరిచాడు. ప్రభు వారిని స్థిరపరిచారు. ప్రభుతో వారు ఉండి అన్ని విషయాలను జాగ్రత్తగా నేర్చుకున్నవారు. చిన్న చిన్న లోపాలు కలిగిన సవరించబడిన తోమ, సవరించబడిన పేతురు, సరిచేయబడిన యాకోబు, యోహానులు అనే మాటలు మనం చూడగలం. విద్య లేని పామరులు, డబ్బులు లేని వారు భూలోకమును తల్లకిందులు చేశారు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని గుర్తెరిగారు. నాటి శాస్త్రుల్లో, పరిచయులలో, ప్రధాన యాజకులలో, యూదా జనాంగముతో, యెరూషలేము ప్రజలతో ధైర్యంగా నిలబడి మాట్లాడిన వారిలో
నాటి ఆది అపోస్తులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, 4వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తే వాళ్ళు జాలరులు. వారెవరు చెప్పండి? జాలరులు అనే మాట చూస్తూ ఉన్నాం. అంతేకాదు పిల్లరా, 5వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే నాయకుల అండలేదు వారికి. ఎవరు అండలేదు చెప్పండి? నాయకుల అండలేదు, అధికారుల అండలేదు. అయినా వారు యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు యెరూషలేములో పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. వారి గురి ప్రభువు వారిని వెన్నుకున్న గురి, ఏర్పాటు చేసుకున్న గురి. ప్రభువారు చనిపోతుండగానే మన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, రొట్టెలు చేపలు తినలేము, ఇంకేం చేయాలని వలలు పట్టుకొని మళ్ళీ వెళ్ళారు, కానీ ఒక్క చేప దొరకలేదు. ప్రభువారికి ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారు. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తానని చెప్పాడు. బతికున్నప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళనై ఉన్నారా? ఎక్కడికి వెళ్ళండి ప్రభువా అన్నాడు. ఎక్కడికి వెళ్ళం ప్రభువా, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా అన్నాడు. కానీ ప్రభువారు వెళ్ళిపోతున్నాగానే మళ్ళా వలలు ఎక్కడున్నా ఎత్తుకులాడుకొని మళ్ళీ సముద్రానికి వెళ్ళాడు. అప్పుడు ప్రభువు మాట్లాడి వారి బ్రతుకులలో ఒక గొప్ప మార్పును కలిగించాడు. ఇది మనకేమీ సాదృశ్యంగా ఉంది? ఆలోచన చేయాలి. పిల్లలుగా మానవుడు కొన్ని విషయాలలో బలహీనుడిగా ఉంటాడు, అధైర్యపడేవాడిగా ఉంటాడు, అధైర్యపడి ఎనుకం చేసేవాడిగా ఉంటాడు. వారి భక్తి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నాయి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అపోస్తుల కార్యములో సంఘం విస్తరించుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. ప్రేమ కలిగిన దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చూడండి పిల్లారా, గమనించాలి. కొరింథీ సంఘముతో ఇలా మాట్లాడతాడు ప్రభు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? దేవుని చిత్తము వలన అపోస్తులను ఉండుటకు పౌలును నేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘం. కొరింథీలో ఏముంది చెప్పండి? దేవుని సంఘం ఉంది. పెద్దలారా మాట్లాడదాం, దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. కొరింథీలో దేవుని సంఘం ఉంది. అపోస్తలుడైన పౌలు గారు 2 పత్రికలు కొరింథీ సంఘానికి రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు చెప్పండి? 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక వారి తప్పులను ఎలా ఎత్తి చూపించాడో చెప్పడానికి వీల్లేదు, ఉన్నదున్నట్టుగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మొదటి అధ్యాయంలో చెప్పాడు, మీలో విభజనలు ఉన్నాయి అని చెప్పాడు. మీలో ఏమున్నాయి? విభజనలు ఉన్నాయి, మీలో భేదాలు ఉన్నాయి అని చెప్పాడు మొదటి అధ్యాయంలో. మీలో కక్షలు ఉన్నాయని చెప్పాడు, మీలో తారతమ్యాలు ఉన్నాయని చెప్పాడు, నేను గొప్ప అని చెప్పుకునే విధానాలు ఉన్నాయని చెప్పాడు, మీలో గ్రూపిజాలు ఉన్నాయని మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఆ మాటను వారు చాలా నొచ్చుకున్నారు. వినండి 3వ అధ్యాయంలో ఎలా చెప్పాడో, మీరు శరీర సంబంధులు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు శరీర సంబంధులు అని చెప్పాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు, సంఘములో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది అని చెప్పాడు. సంఘములో ఒక సభ్యులుగా సాగుతున్న వారిలో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది, దానిని విసర్జించాలని చెప్పాడు. వినండి పిల్లారా, గమనించాలి. అంతేకాదు 6వ అధ్యాయంలో చెప్పాడు, మీలో వివాదాలు ఉన్నాయి అని చెప్పాడు. వివాదాలు ఉన్నాయని చెప్పాడు. మొదటి 6 అధ్యాయాలలో చాలా విషయాలు వారితో మాట్లాడాడు. పిల్లారా గమనించాలి. మొదటి అధ్యాయంలో విభజనలు చెప్పాడు. 3వ అధ్యాయంలో మీరు శరీర సంబంధులు, ఆత్మీయంగా ఉన్నామనుకుంటున్నారు, పరిశుద్ధంగా ఉన్నామనుకుంటున్నారు, మీ శరీర ఉద్రేకంతో మీరు కాలాన్ని గడుపుతున్నారని చెప్పాడు. వినండి పిల్లారా, గమనించ 4వ అధ్యాయంలో వ్యభిచార సంబంధమైన పాపము జరుగుతుంది సంఘములో అని చెప్పాడు. ప్రభు నన్ను క్షమించునుగాక. వినండి, ఇటు లక్షణాలు కలిగిన స్థితి మన సంఘాలలో ఉంటే సవరించుకొనుట మనకు క్షేమం, సరిచేయబడుట మనకు క్షేమం. వాక్యము ఎరిగిన వారిమే, వాక్యము తెలిసిన వారిమే, మనము వాక్యము చదువుతూ బోధిస్తున్న వారిమే, మనమల్ల మనము సరిదిద్దుకొనుట అవసరం అనే సత్యాన్ని గమనించాలి. చెప్పే నేను, ఇంటున్న నీవు, మనందరం కూడా సరిచేయబడాలి. చాలా కఠినంగా ఉన్నది ఉన్నట్టుగా ఆ యొక్క సంఘము దేవుని సంఘం అని పేరు చెప్పాడు. ఏ సంఘం అంట? కొరింథీలో ఉన్న దేవుని సంఘం. బెల్గాం పట్టణములో ఉన్న నా ప్రియ సంఘాలలారా,
లేదు నేను కూడా ఒక సేవకుడిగా ప్రభువు నాకు 4 సంఘాలు అప్పగించాడు, ఆ పరిచర్యలో నేను కూడా ముందుకు సాగుతున్నాను. మనందరం సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలనే సత్యాన్ని గమనించాలి. మన సంఘాలలో విభజనలు ఉన్నాయా? మన సంఘాలలో శరీరం కనబడుతుందా? మన సంఘాలలో వ్యభిచార సంబంధమైన పాపము జీవిస్తూ ఉందా? మన సంఘాలలో వివాదాలు కొనసాగుతున్నాయా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మొదటి అధ్యాయంలో అంత కఠినంగా మాట్లాడిన, మొదటి అధ్యాయంలో అంత వేదనతో, అంత ఉద్రేకుడుగా, అంత కోపార్హుడై మాట్లాడిన ఆ వ్యక్తి పిల్లారా గమనించాలి. మరి 2వ అధ్యాయంలోనికి వచ్చారక ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చదువుతారా? 8, 9, 10 వచనాలు మీరు చదివితే మంచిది. అందరూ చూడడం అవసరం. ఒక్క నిమిషం బ్రదర్, అందరూ తీస్తే మంచిది. వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి. మొదటి నుండి చదువు బ్రదర్. 8వ వచనం. వినండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు నేను విచారపడను. నాకేం విచారం లేదు, ఉన్నదన్నట్టుగా రాశాను, ఉన్నదన్నట్టే రాశాను. మీ సంఘములో ఉన్న సంగతులనే నేను రాశాను. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారన్నట్టు చెప్పాడు. దేవుడు సంఘాలను గురించిన భారము నా మీద పెట్టాడు. ఆ బాధ్యతను ప్రభువు నాకు అప్పగించాడు. నా తల్లి గర్భమందు దేవుడు నన్ను వెన్నుకున్నాడు. మీరు వలలు పట్టుకుంటున్నాగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లారా, వలలు పట్టుకుంటున్న పేతురు, యాకోబు, యోహానులను, ఆంద్రేయును ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. తన తల్లి గర్భమందు ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అనబడిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పిల్లారా 4, 6 వచనాలు, జగతి పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడని మాటలు మనం చూస్తూ ఉన్నాం. వినండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు బాధపడను. నేను బాధపడను. ఏం చేశారు చెప్పండి? బాధపడ్డారంట, దుఃఖపడ్డారంట. వారిలో దుఃఖం కలిగింది ఆయన రాసిన పత్రిక వలన. ఏం చెప్పాడు? మీలో విభజనలు ఉన్నాయి, మీలో శరీర సంబంధాలు, మీరు వ్యభిచార సంబంధమైన పాపం ఉంది సంఘములు అని చెప్పాడు. మీలో వివాదాలు ఉన్నాయని చెప్పాడు. దాని వలన వారు దుఃఖపడ్డారు. మీరు దుఃఖపడినందుకు, విచారపడినందుకు నాకేమీ బాధ లేదని చెప్పాడు. చదవండి, ఇంకేమన్నా చూడండి. అక్కడ నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని. అమ్మా ఏం పెట్టాడంట? అయ్యా వినండి, స్వల్పకాలం మీకు దుఃఖం కలిగింది. మీకు అర్థమైంది, మా సంఘములో విభజనలు ఉన్నాయి, మా సంఘములో శరీర సంబంధులు ఉన్నారు, మా సంఘాలలో వ్యభిచార సంబంధమైన వ్యక్తులు ఉన్నారు, మా సంఘములో వివాదం కలిగిన వారు ఉన్నారు. అర్థమైంది. కొంతవరకు మీరు నొప్పించబడ్డారు. ఏంటి పౌలన్న ఇలాంటి పత్రిక రాశాడు? అసలు ఏంటి ఇంత డైరెక్ట్గా రాశాడు? ముఖాన కొట్టినట్టుగా మాట్లాడాడేంటి అని బాధపడ్డారు. కానీ వారంతా, సేవకులంతా ఆలోచన చేశారు, పెద్దలు ఆలోచన చేశారు, పరిచారకులు ఆలోచన చేశారు, విశ్వాసులు ఆలోచన చేశారు. ఒక ఆలోచనకు వచ్చారు. అవును కదా, మనలో విభజనలు ఉన్నాయి. అవును కదా, మనం శరీర సంబంధాలు ఉన్నాము. అవును కదా, మనం వ్యభిచార సంబంధమైన పాపము ఆ సంఘంలో కొందరిలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం కదా, మనలో వివాదాలు ఉన్నాయి కదని వాళ్ళు ఆలోచన చేశారు. కొంత మటుకు వారు ఏం చేయబడ్డారు? స్వల్పకాలం మటుకే. ఏం పడ్డారు? దుఃఖపడ్డారని నాకు తెలుసు అన్నాడు. ఇంకోటి 9వ వచనం చదువుతారా? మీరు దుఃఖపడవలసినని. చూడండి ఏంటంట? మేలు కోరి సోదరుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడు. తప్పును చూపిస్తే ఎవరేమన్నా ఒప్పుకుంటారనేది దినాలు. నీది తప్పు, నువ్వు తప్పుడు వాడివి అని చెప్తే ఒప్పుకుంటారా? తప్పులు ఎరుగు వారు తన తప్పులు వెరగారు. దావీదుతో నాతాను మాట్లాడుతున్నప్పుడు ఒక అన్యాయం, ఒక ఇబ్బంది, ఒక దిక్కులేని వాడికి, ఒక బీదవాడికి జరిగిందంటే సింహాసనం నుండి లేచి, ఎవడు వాడు? నిజముగా అట్టి నేరం చేసిన వాడు మరణమునకు పాత్రుడు అన్నాడు. రాజా కూల్ కూల్ కూల్, నీళ్ళు తాగు అన్నట్టు ఎలా చెప్పాడు? ఆ నరుడవు నువ్వే అని చెప్పాడు.
ఆ వ్యభిచారివి నీవే, ఆ న్యాయస్తుడికి ఆ చేయకూడని నేరం చేసిన వ్యక్తివి నీవే అని చెప్పాడు. దావీదు అనుకుంటే నాతానును ముక్కలు ముక్కలుగా నరకగలడు. సింహాసనాన్ని వీడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా, పెద్దలారా, పరిచారకులారా, ఒక సేవకుడిగా నేను ఆర్ట్ఫుల్గా మీతో మాట్లాడుతున్నాను. మన సంఘాలలో ఉన్న సంగతులను మనం సవరించుకున్నట దేవునికి మహిమ. మన సంఘ అభివృద్ధి కొరకు ప్రభు సంతోషిస్తున్నాడు. మన సంఘాలు సరిచేయబడి చక్కదిద్దబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. రూపాంతరం చెందాలి, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలనే సత్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని మనము గుర్తెరుగుట అవసరం అనే సత్యాన్ని గమనించాలి. మీకే కాదు, ఇవి నాకు కూడా, మనందరికి కూడా అనే సత్యాన్ని గమనించాలి. ఎవరికన్నా చెప్తున్నప్పుడు వాడికి బాగా తగిలిందిలే, వాళ్ళకు బాగా తగిలిందిలే, ఈ విషయాలన్నీ ఆ సంఘానికి సంబంధించినవిలే, ఈ సంగతులన్నీ ఆ సంఘంలో ఉన్నాయిలే, ఇదంతా ఆ సంఘానికి కరెక్ట్గా సరిపోయిందిలే మనం అనుకోవచ్చు. మన కొరకు మనం ఆలోచన చేయాలి. వారు దుఃఖపడ్డారు, బాధపడ్డారు. ఏంటిది, మా సంఘంలో ఇలా ఉన్నాయా, మా సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, మా సంఘంలో ఇలాంటి వారు ఉన్నారా, ఇంత కఠినంగా రాశాడేంటి? ఒక మాట చెప్పాలంటే చరిత్ర చెబుతుంది, పౌలు గారిని చంపాలన్నంత కోపం వచ్చిందంట వారికి. ఏంట్రా, మమ్మల్ని వ్యభిచారి సంఘం అంటావా, మమ్మల్ని వివాదాలు కలిగిన సంఘం అంటావా, మాలో భేదాలు కలిగిన సంఘం అంటారా మీరు, మేము శరీర సంబంధులైన సంఘం అని చెప్తారా? ఆయన చంపుటకు ప్రయత్నం చేసిన వారిలో నాటి దినాలలో ఆ సంఘాల పెద్దలు, సేవకులు, పరిచారకులు ఉన్నారని చరిత్ర చెప్తా ఉంది. ఆలోచన చేయాలి, పిల్లారా గమనించాలి. అయినను ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్తా ఉంటాను. 9వ వచనంలో మీరు దుఃఖపడవలసి సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి అంటాడు. చదవండి 9వ వచనం, అందరు చదవండి. సేవకులు పెద్దలు ఉన్నారు, దయచేసి. మీరు దుఃఖపడి సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని. అబ్బాబా, ఎంత మంచి మాట అండి. ఏం పొందారంట? మారు మనసు పొందారు. తప్పును తెలుసుకొని కోరింది సంఘం మారు మనసు పొందండి. మొదటి పత్రిక రాస్తున్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు. మొదటిగా రాసిన 16 అధ్యాయాలలో ప్రతి సంగతులు చెప్పాడు. మొదటిగా నొప్పించబడ్డారు, బాధపడ్డారు, దుఃఖపడ్డారు, ఎదురు తిరగాలనే, ప్రశ్నించాలనే మనసు కలిగింది, కానీ పశ్చాత్తాపడ్డారు, తప్పు గుర్తెరిగారు, మార్పు చెందారు. ఒక అద్భుతమైన మాట రాయబడింది, వారు మారు మనసు పొందారు. చెప్పండి అన్నమాట, ఏం పొందారు? మారు మనసు పొందారు. అంటే నాటి దినాలలో మొదటి శతాబ్దంలో సువార్త వాక్యము ప్రబలినప్పుడు, వాక్యం విన్నప్పుడు, హృదయంలో నొచ్చుకున్నప్పుడు, వారి పాపాన్ని గ్రహించినప్పుడు, వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు, వారు బాప్తిసం పొందినప్పుడు, సంఘంలో వారు సభ్యులుగా ముందుకు సాగుతున్నప్పుడు వారు మారు మనసు పొందలేదా? మారు మనసు పొందారు, కానీ మారు మనసు తగిన ఫలములు వారు ఫలించలేదు. లోపాలు కలిగిన వారిగానే వారు జీవించారు. మీరు చూడండి, పౌలు గారు రాసిన 14 పత్రికలో ఏ పత్రికతో ఆ మాట మాట్లాడలేదు. మారు మనసు పొందారనే మాట కోరింది సంఘంతోనే చెప్పాడు. దుఃఖపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, తప్పును తెలుసుకున్నారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాళ్ళ ఎంత రెవల్యూషన్ ప్రభు ఇచ్చారు. మీరు మారు మనసు పొందారు. ఏం పొందారు చెప్పండి? మారు మనసు పొందారు. సంఘం మారు మనసు పొందడం ఏంటండి? ఏంటి చెప్పండి? ఏంటి సంఘం ఏం పొందిందంట? సంఘం మారు మనసు పొందింది. ఇదేంటి చిత్రంగా లేదా? సంఘం మారు మనసు పొందడం అవసరమా? కోరింది సంఘం మారు మనసు పొందింది. దేవుని సంఘం కోరిందిలో ఉన్న దేవుని సంఘం. ఒక మాట చోటు దాడిపోదాం. ప్రకటన గ్రంథంలోనికి వస్తారా? 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? వెరుగుదును. చదువు బ్రదర్. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు మోపుచు ఉన్నాను.
నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో ఏ స్థితిలో నుండి పడిపోతావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఏం పొందాలంట? ఎవరితో చెప్తున్నాడు? రెండో అధ్యాయం మొదటి వచ్చినాం. ఎఫెసీలో ఉన్న ఎఫెసీ సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమను మరిచిన సంఘం, మొదటి ప్రేమను వదిలిపెట్టిన సంఘము ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘాన్ని గురించిన సంగతులు పౌలు గారు, వినండి పిల్లారా, గమనించాలి, లూకా ద్వారంగా అపొస్తలుల కార్యములో మాట్లాడాడు. ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాశాడు. ప్రభువే యోహాను ద్వారంగా ఒక పత్రిక రాశాడు. ప్రేమను మరిచిన సంఘం. ప్రేమను మరిచావు, నువ్వేం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి అన్నాడు. అంతే. సంఘం మారు మనసు పొందాలి. ఏ విషయంలో? ప్రేమను మర్చిన సంఘం. మరొక మాట చూడండి, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. పిల్లారా గమనించాలి. 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? మారు మనసు పొందుము. వినండి. ఇదే సంఘం పెర్గమా సంఘం. మారు మనసు పొందుము అన్నాడు. ఈ సంఘములోన తప్పేంటి? విగ్రహములకు బలిచ్చిన వాటిని తినవచ్చు. అది వారి విధానం. పిల్లలు బిలాము బోధను అనుసరిస్తున్న వారు. ఏ బోధ? బిలాము బోధ నేటి సంఘాలలో ఉందేమో ఆలోచన చేయాలి. అంతేకాదు, జారత్వము చేయుటకు ప్రేరేపిస్తున్న పరిస్థితి ఎక్కడ? సంఘములో. ఆ విషయాన్ని చెప్పాడు. విగ్రహాలకు బలిచ్చిన వాటిలో మీరు తింటూ ఉన్నారు. పెర్గమ మారు మనసు పొందాలని చెప్పాడు. 14వ వచనం చదువుతారా? 14వ వచనం. మీరు 7 సంఘాలు రాశాడు కదా, 7 సంఘాలకు ఉత్తరాలు చూస్తాం. అక్కడ 5 సంఘాలతో చెప్పాడు మారు మనసు పొందండి అని చెప్పాడు. ఎన్ని సంఘాలతో చెప్పాడు? 5 సంఘాలతో చెప్పాడు. 5 సంఘాలతో మారు మనసు పొందండి. సంఘాలు మారు మనసు పొందాలి, రూపాంతరం చెందాలి. దేవుని ఉద్దేశం. సంఖ్య ఉంది, ఓకే. పిల్లారా గమనికి లక్షణాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి. నీ మీద ఒక తప్పు మోపుతున్నా నేను. ప్రభువే మన మీద తప్పు మోపుతున్నాడు. ఏంటి ఆ తప్పు? చూడండి, ఇంకేమన్నాడు అక్కడ? విగ్రహములకు బలించిన వాటిని తినునట్లు జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొద్దమని బాలాకునకు చెప్పిన బిలాము బోధ. ఇలా ఒక మాట చెప్పాలంటే, ఎఫెసీ సంఘంతో ఇలా చెప్తున్నాడు, నువ్వు పడిపోయావు, తిరిగిలే, మారు మనసు పొందు, ప్రేమ లేదన్నాడు. వినండి, పెర్గమాతో ఏమని చెప్తున్నాడు? విగ్రహములు బలిచ్చిన వాటిని తింటున్నారని చెప్పాడు. దాని విషయంలో చెప్పాడు. 3వది చూస్తారా? వినండి, 2వ అధ్యాయం 20 వచనం. ప్రకటన గ్రంథం 2:20. మోపుచున్నా. మీరు ఎక్కడైనా చూడండి అదే మాట. నీ మీద ఒక తప్పు మోపుచున్నా, నీ మీద ఒక నిందె మోపుతున్నా. ఈరోజు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చెయ్యని నేరం అనుభవిస్తున్నానయ్యా, చెయ్యని నిందయ్యా, చెయ్యం తప్పయ్యా అంటారు కదా. ఒకేలా చెయ్యనిది అయితే ప్రభు అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకమందు గొప్పదవుతుంది. ఒకేలా నువ్వు చేస్తే అదే తప్పు, అదే లోపం, అదే బలహీనత, అదే విధేయత నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుట నీకు క్షేమం అని చెప్పాడు. 3వ సంఘం తుయతైర సంఘం, దానికి కూడా అదే చెప్పాడు. వినండి, జారత్వం ఉంది, జారత్వం అనే పాపం ఉంది అని చెప్పాడు. పిల్లారా గమనించండి, 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. పొందితివో వింటివో జ్ఞాపకం చేసుకొని గైకొనొచ్చు, మారు మనసు పొందుము. చాలండి, మారు మనసు పొందుము అన్నాడు. ఏం పొందమన్నాడు చెప్పండి? మారు మనసు పొందన్నాడు. ఒక్క మాట చూడండి, చాలా సంగతులు రాశాడు కానీ 2వ వచనం చదవండి. 3:2. అంటే నీ క్రియలు నా దేవునితో ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై. వినండి, నీ బైబిల్ ఏం బైబిల్ బ్రదర్? కొద్దిగా డిఫరెంట్గా ఉంది. నీ క్రియలను చూడండి 3వ అధ్యాయం 2వ వచనం. నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలి ఉన్న వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో ఇంటివో జ్ఞాపకం చేసుకొని గైకొనుచు మారు మనస్సు పొందుము. మొదటి వచనంలో చెప్పాడు. వినండి పిల్లలు, ఇలా అన్నాడు, జీవిస్తున్నావు అనే పేరు ఉంది, నీవు
మృతుడవే అన్నాడు. చచ్చిపోయినాడు పిలిస్తే పలుకుతాడా? చెప్పకుండా పోతీవి కదయ్యా అంటుంటారు కదా. అసలు చెప్పకుండా పోతీవి కదయ్యా, పోయోడు అటు చెప్పిపోతాను చెప్పండి ప్రభుత్వం. అంటే ఏడిచే కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడిచేసాం. ఆ పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అసలు ఏ సంగతి ఎవడికి అప్పులు ఇచ్చావో చెప్పలేదని అడుగుతుంది. మొన్న కావా డబ్బులన్నీ ఎవడికి ఇచ్చావో తెలియదు కదయ్యా అంటుంది. చూసారండి, ఇలా నువ్వు చచ్చి ఉన్నావు, బ్రతికి ఉన్నావు అనుకుంటున్నావు. నువ్వు మృతుడవు, నమ్మాను అనుకుంటున్నావు, బాప్టిజం తీసుకున్నాను అంటున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానుకలు అర్పిస్తున్నావు, సభలు పెడుతున్నావు, ప్రభు బలలో పాలు పంపులు కలుగుతున్నావు, రొట్టె రసం తింటున్నావు. నేను విశ్వాసిని, నేను పెద్దను, నేను సేవకుని, మాది సంఘము, మాది సమూహము అని చెప్పుకుంటున్నావు. చచ్చిన స్థితిలో ఉందేమో, మారు మనసు పొందాలి అనే సంగతిను ఇక్కడ చెప్పాడు. నీవు మృతుడవే. చివరిగా లవోదికీయ సంఘంతో చెప్పాడు. వినండి పిల్లలు, గమనించాలి. 3వ అధ్యాయం 19 వచ్చిన చదువుతారా? 3:19. 3వ అధ్యాయం 19 వచ్చి ప్రేమించు వారందరినీ ఏమా ఎంత మంచి మాట్లాడింది. ప్రేమించు వారందరినీ. ప్రేమ గలవాడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. పిల్లలు గమనించాలి. పగవాడి ప్రేమ ఎలా ఉంటుంది? లెక్కలేనండి ముద్దులు పెట్టాలి. చూసారా? వాడిని గుర్తెరగలేం. యూదాను గురించిన సంగతులు యేసు ప్రభు తప్ప 11 మంది ఎవరు గుర్తెరగలేకపోయారు. అందుకే అన్నారు, ప్రభువా ఎవరు ప్రభువా మీలో నన్ను ఒకడు అప్పటి ఎవరు ప్రభువా అని అడిగారు. ప్రభు వారు కూడా సీక్రెట్ అడుగుతుంది. ప్రభువు తెలిసి ఆ సంగతి. యూదా కూడా అన్నాడు, ఎవరు ప్రభువా అన్నాడు. ఇలా అన్నాడు, నీకు తెలియదా యూదా అన్నాడు. ఆలోచన చేయాలి. ఎదుటి వారి గురించి చెప్తున్నప్పుడు, ఎదుటి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ సేవకుడు ఎట్లా, ఆ పెద్ద ఎట్లా, ఆ పరిచారకులు ఎట్లా, ఆ సంఘం ఎట్లా, ఆ విశ్వాసులు ఎట్లా చెప్పుడు సులభమే. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడవలసిన వారిగా ఉన్నాం. ఇలా చెప్తున్నాడు ఒక అమూల్యమైన మాట. నువ్వు మారు మనస్సు పొందాలి అని చెప్పాడు. ఏం పొందాలని చెప్పాడు? మారు మనసు. నీ మీద తప్పు మోపుతున్నా. ఏంటి తప్పు? ఎవరు బాగున్నారు ఈ రోజుల్లో? ఎవరు సరిగా ఉన్నారు ఈ రోజుల్లో? ఏ సంఘాలలో లేవు వివాదాలు, ఏ సంఘాలలో లేవు కక్షలు, ఏ సంఘాలలో లేవు భేదాలు, ఏ సంఘాలలో లేవు ఈ పరిస్థితులు. మా సంఘములేనా అనుకోవడానికి వీలు. నాతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నాతో మాట్లాడతాడు. చెప్పేవాడికి కాదనుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా చెప్పే నాకు బోధకుడవైన నీవు మరి ఎక్కువ తీర్పు పొందుతావని దైవగ్రంథం చెప్తా ఉంది. నేను చెప్పే ప్రతి మాట ప్రాక్టికల్గా నా యొక్క జీవితానికి, సంఘానికి అన్వయించుకొని చెప్తా. నేను మామూలుగా అలా చెప్పను. ఎవరిని ఉద్దేశించి చెప్తే, మనుషులను ఉద్దేశించి చెప్తే మీరు దేవుణ్ణి నెప్పించిన వాడను కాదు అని పౌలు గారు చెప్పారు. ఆలోచన చేయాలి. 17వ వచనం చదువుతారా? 3:17 చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరంట? దౌర్భాగ్యుడవు. చదవండి బ్రదర్. ఏందంట? నువ్వు దౌర్భాగ్యుడవు. 2 దిక్కుమాలిన వాడు. ఎవరంట? ఇవి మన క్వాలిటీస్ అన్నమాట. ఏంటి క్వాలిటీస్? డిగ్రీలా చెప్పండి. PhD క్వాలిటీస్ అన్నమాట. ఏంటంట? 17వ వచనం మరోసారి చదువు బ్రదర్, బాగుందన్నమాట. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు ఉన్నావని ఎరుగక. అదేనమాట లవోదికీయుల సంఘములో ఉన్నది. ఇదేనమాట. నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నాను. నాకేమి కొదువ లేదు. ప్రభు అంటున్నాడు, ఒరే బాబు నువ్వు దౌర్భాగ్యుడవురా, నువ్వు దిక్కుమాలిన వాడివిరా, నువ్వు దరిద్రుడవురా, నువ్వు గుడ్డివాడివిరా, నువ్వు దిగంబరివిరా. పక్కింటి వాళ్ళని అనండి ఈ మాట, సుప్రీంకోర్టుకు పోవాలి. చూడండి ఎంత గొడవ అయిద్దో. ప్రభు అంటున్నాడు, సంఘాలతో మాట్లాడుతున్నాడు ప్రభు. తన రక్తం ఇచ్చాడండి, తన ప్రాణం ఇచ్చాడండి. శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోశాడు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలని ప్రభువారి శ్రమలు, హింసలు, గాయాలు, మరణము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. ప్రభువు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు?
నేటి సార్వత్రిక సంఘముగా ఉంటున్న వారు ఆలోచన చేయాలి. నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేం పర్లేదు, నేను చక్కగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నన్నెవడే ఎలిపెట్టి చూపించేది, నేను అన్నిటిలో బ్రహ్మాండంగా ఉన్నాను కదా అన్నట్టుగా నువ్వు ఊహించుకుంటున్నావేమో అంటూ ప్రభు అంటున్నాడు. వరే నువ్వు దౌర్భాగ్యుడవురా, నువ్వు దరిద్రుడవురా, నువ్వు దిక్కుమాలిన వాడివిరా, నువ్వు దిగంబరివిరా, అసలు నువ్వు గుడ్డోడివి, సత్యాన్ని గ్రహించలేని గుడ్డోడివి, అంధత్వం కలిగిన గుడ్డోడివిరా నువ్వు అంటున్నాడు. చాలా సంగతులు అక్కడ చెప్పాడు. అంటూ ఏం చెప్పాడు 18వ వచనంలో, నువ్వు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నితో పుటము వేయబడిన బంగారును దిశములని సిగ్గును కప్పుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నీవు దృష్టి పొందినట్టు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి, చదవండి, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి. ఇంకొక విషయం చెప్పనా, లవోదికీయ సంఘం బయట ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ప్రభు? పాపడంత విశ్వాసులు, పెద్దలు, సేవకులు ఉన్నారు. ప్రార్థన కూడికలు అన్నీ జరుగుతున్నాయి, ఉపవాసాలు, ఆరాధనలు, రొట్టెలు, రసాలు అన్నీ ఉన్నాయి. ప్రభు బయట ఉన్నాడు. ఆయన తలుపు కడతా ఉన్నాడు. అరే బాబు తీయండిరా, తెల్లని తీయండిరా అని అంటే ప్రభు రానియరే, ప్రభుకు స్థానం లేదే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పిల్లారా గమనించాలి. 21వ వచనంలో ఏమన్నాడు? 20వ వచనం చదవండి. ఇదిగో నేను నిలబడి తలుపు తట్టుచున్నాను. నువ్వు ఇవన్నీ చెప్పాడు ముందు. నువ్వు ఇవన్నీ చేయరా బాబు ముందు. నువ్వు ఎలా ఉన్నావో చెప్పాడు. నీ పరిహారం ఎలా కలుగుద్దో చెప్పాడు. నువ్వేం చేయాలో చెప్పాడు. నువ్వు ఎలా మారు మనసు పొందాలో చెప్పాడు. చెప్తూ ఇలా చెప్పాడు, నేను ఎక్కడున్నాను? తలుపు దాడుతున్నాను అన్నాడు. ప్రభు లేని వివాహాలు, ప్రభు లేని శుభకార్యాలు, ప్రభు లేని మన కుటుంబ కార్యక్రమాలు, ప్రభు లేని ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆల్రెడీ ప్రార్థనలు, ఆరాధనలు దేవునికి మయంకరంగా ఉంటున్నాయా? ఆలోచన చేయాలి. నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ తోటి సేవకులారా, పెద్దలారా, ఆలోచన చేద్దాం. మారు మనస్సు పొందు అన్నాడు. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందండి. నీకున్న ప్రేమను విడిచావు. ప్రేమను విడిచిన సంఘం. ఏ సంఘం? ఎఫెసీ సంఘం. అదే మాటను కొరింథీ సంఘాన్ని కూడా చెప్పాడు. 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? 14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. నేను మిమ్మల్ని వదిలిపెడతాను త్వరగా చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలామంది నన్ను అంటారు, ఎప్పుడు ప్రేమ గురించి మాట్లాడతావు, ఎక్కువ మారుమనసు గురించి మాట్లాడతావు, ఎక్కువ రక్షణ గురించి మాట్లాడతావు, ఎక్కువ పాపం గురించి మాట్లాడతావు, ఏందయ్యా అని చెప్తూ ఉంటారు. మరి నేటి దినాల్లో లేనిదేది అనమాట. ప్రేమ కలిగి ఉండుటకు షావుకులు అనబడిన వారు తల్లిదండ్రులను ప్రేమించని వారు ఎంతమంది లేరండి? పిల్లలను ప్రేమించే వారిని ఎంతమంది లేరు? తల్లిదండ్రులను ప్రేమించని పిల్లలు లేరా? భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, సంఘ సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా నేటి సంఘాలలో ప్రేమ లేదు. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రేమను గురించిన నిర్వచనాన్ని చెప్పాడు. పిల్లారా గమనించండి. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమించేవారు ఎవరు లేరు అనే మాటలు మనం. శరీర ఇచ్ఛలు, కోరికలు, వాంఛలు ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అనేది అర్పించుకునేది, అప్పగించుకునేది, ప్రాణం పెట్టేది, ప్రాణం తీసేది కాదు. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అనేది ప్రేమ కాదు. ప్రేమను గురించిన సంగతులు 13వ అధ్యాయంలో చాలా సంగతులు చెప్పాడు. 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. అక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నా ప్రియ సహోదరులారా, ప్రేమ కలిగి ఉండటం ఏం చేయాలి? కావాలంటే ప్రేమ కలిగి ఉండక తప్పదు. పెద్దలను ప్రేమించాలని, శావుకులను ప్రేమించాలని విశ్వాసులు. అందరితో ప్రేమ ఉందా?
అందరికి వందనాలు చెప్తున్నావా? అందరినీ పలకరిస్తున్నావా? అందరితో మాట్లాడుతున్నావా? ఎన్ని రోజులు ఈ అసూయ, ఎన్ని రోజులు ఈ ఈర్ష్య, ఎన్ని రోజులు ఈ ఓరలేనితనం, ఎన్ని రోజులు ఈ కక్ష సాధింపు, ఎన్ని రోజులు ఈ పౌరుషాలు? ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త. పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉంది. సంఘాలకు ప్రభు చెప్తున్నాడు, ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ కలిగి ప్రయాసపడండి. విశ్వాసము ఉంది, నిరీక్షణ ఉంది, రక్షణ ఉంది, సంఘము ఉంది, పరిశుద్ధత ఉంది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ లేని సంఘాలు, ప్రేమ లేని కుటుంబాలు, ప్రేమ లేని బంధాలు వ్యర్థమనే మాట ప్రభు చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. అన్నిటికి మూలము ప్రేమ. కపట ప్రేమ కాదు. నువ్వు ఒకప్పుడు ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ప్రేమ ఉంది. ప్రేమను మరిచిన సంఘముతో మొదటి ప్రేమను మరిచావు. మొదటి ప్రేమను మరిచావు. ప్రేమను మరిచిన సంఘం. ఎఫెసీ సంఘంతో చెప్పాడు, ఫిలిప్పీ సంఘంతో చెప్పాడు, కొరింథీ సంఘాల గురించి చెప్పాడు. పౌలు గారు రాసిన 14 పత్రికలలో కూడా ప్రేమను గురించిన ప్రస్తావన చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. ప్రేమ 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 అనే మాట. యోహాను భక్తుడు కూడా యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన 3 పత్రికలో, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన ప్రేమను గురించి గుర్తు చేస్తూ మనం ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు, ప్రేమ కలిగి జీవించాలని చెప్పాడు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ప్రేమ లేని వారిగా ఉంటే ప్రభువును మహిమపరచలేదు. ప్రేమ లేని ప్రార్థన, ప్రేమ లేని ఆరాధన, ప్రేమ లేని సంఘ సావాసం, ప్రేమ లేని సంఘములో ఉన్న పెద్దగా సేవకుడిగా, పరిచారకుడిగా ముందుకు సాగుతే దేవునికి మహిమ తేలేం. మన మొర, మన విన్నపాలు, మన కన్నీటి, మన ప్రార్థన, మన ఉపవాసాలు, మన అర్పణలు ప్రభు అంగీకరించాడు. ప్రభు అన్నాడు, ముందు వెళ్ళి ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలని చెప్పాడు. పిల్లలు గమనించాలి. మరొక మాట చూస్తారో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. నేను మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. రెండోసారి చెప్పాను, మూడోసారి చెప్పానంటే ముగిస్తాను. చూడండి పిల్లలు గమనించాలి. 4వ అధ్యాయం 32వ వచనం. దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఏంటంట? క్షమించిన ప్రకారం. క్షమించిన ప్రకారం. ఈ మాట చాలా విలువైన మాట. ఎందుకు క్షమించట్లేదు అని అంటే, ఎందుకు ప్రేమించట్లేదు? 3 నెలలైంది మాట్లాడక, 3 సంవత్సరాలైంది. ఏమో అమెరికా వెళ్ళావా? మేము పలకమండి, మేము పిలవమండి, ఇక్కడే ఉంటావా? జాగ్రత్త. ఒక సేవకుడు, ఒక పెద్ద, ఒక పరిచారకుడు, ఒక విశ్వాసి రక్షణ పొందితే, ప్రభు ప్రేమను పొందితే 100% ప్రభువును ప్రేమించిన వ్యక్తి అయితే శత్రువుని ప్రేమించమని ప్రభు చెప్పాడు. దేవుణ్ణి మనం ప్రేమించింది కరెక్ట్ అయితే, ప్రభువు కూడా మనల్ని ప్రేమించాడన్న సత్యాలను గుర్తెరిగితే ఎదుటి వారిని మనం ప్రేమించాలి. ఎదుటివారు మనల్ని ప్రేమించట్లేదు, మనం ప్రేమించలేదని చెప్పడానికి సాకేంటి? మంచోళ్ళు కాదు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలాంటి వారు ఇంత ఇబ్బంది కలిగించారు, ఇంత నష్టం చేశారు, ఇంత నొప్పించారు, ఇన్న గాయపరిచారు, ఇదేనా మనం చెప్పగలిగేది? ప్రభు అదే సంగతి చెప్పాడు. నువ్వు చచ్చిన వాడివి, భక్తిహీనుడు, బలహీనుడు, పాపివి, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వాడివి, దేవుని ఉగ్రతకు పాత్రుడివి, ఆయననే నేను ప్రేమించాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులుగా ఉండగా ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రభువు. కొట్టేవారిని, దూషించేవారిని, హింసించేవారిని ఇలా చెప్పాడు, వీరేం చేయించున్నారో వెరుగలు వీరిని క్షమించమని చెప్పాడు. ప్రేమలో క్షమాపణ ఉంది. ప్రేమిస్తే క్షమిస్తావు. ఎవరితో నా సమాధానం ఉంటే ఇంటికి వెళ్ళి చెప్పండి, నన్ను క్షమించండి చెప్పండి. తల తీసేరు. భార్య భర్తతో, పెద్దతో, సేవకుడితో, పరిచారకుడితో, సంఘాలతో అందరం ప్రేమగా ఉందాం, ప్రేమగా జీవిద్దాం, క్షమించుకుందాం, క్షమించే మనసు కలిగి బ్రతుకుదాం. క్షమించుకునే మనసు కలిగిన వారిగా చస్తాం. చచ్చిన కలవను, చచ్చిన మాట్లాడను, చచ్చిన వెళ్ళను, చచ్చిన పిల్లలు అంటే చస్తే పిలిచేది ఏంటి? అయిపోయాయి పని కాదు, అయిపోయాయి కథం సమాధే కాదు, ఇంక అయిపోయాయి. ఇంకేముందాడు?
నేను మెట్లు దొక్కను, ముఖం చూడను, నేను పిలవను, ఇంకేం లేదంట. నువ్వు నమ్మిన వ్యక్తివే కాదు, జాగ్రత్త, మారు మనసు పొందాలి ఈ విషయంలో. ప్రభు ఇలా చెప్పాడు, నేను నిన్ను ప్రేమించినట్లు మీరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరును ఒకరినొకరు. మంచోళ్ళు కాదు ప్రభువా, మంచోళ్ళు కాదు ప్రభువా అని ఏం చెప్పాడు? నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడు ప్రభువా. ఈ సౌలనబడిన వ్యక్తి సంఘానికి చాలా ఎల్లో నేను ఏర్పాటు చేసుకున్నా సార్. కీడు చేసిన వాడే, హింసకుడే, దూషకుడే, హానికరుడే, హత్య చేసిన వాడే, రక్తపాతం చేసిన వాడే, సంఘమును పాడు చేసిన వాడే, హింసించిన వాడే, అనేక మందిని చంపిన వాడే నేను ఏర్పరచుకున్న సాధనం. నా ప్రేమను గురించి ప్రకటిస్తా, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా సువార్తను ప్రకటించుటకు నేను ఏర్పాటు చేసుకున్న సెల్లో అని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పొందాం. మనందరం ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండుట ఒక సంఘ సేవకుడిగా, పెద్దగా, పరిచారకుడిగా, విశ్వాసిగా అవసరం. రెండవ మాట క్షమాపణ కలిగి ఉండాలి అనే మాటను మనం చూస్తున్నాం. మూడో మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక, రోమా సంఘానికి రాస్తే ఇలా చెప్తా ఉన్నాడు. 15వ అధ్యాయం 7వ వచనం. రోమా చూడండి 17:7. చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు. ఎంత మంచి మాట. దేవునికి మహిమ కలుగుతుందండి. వినండి, ఇద్దరు సమ్మతి లేక నడుదురా అన్నాడు. ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుకుంటే ప్రభు వింటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో చెప్పండి, వారి మధ్య ఉంటాడని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నీతో ఉంటానన్నాడు, నీ పక్కన ఉంటానన్నాడు, నీ మధ్య ఉంటానన్నాడు, నీ చుట్టూ ఉంటానన్నాడు. మర్చిపోయావా ఈ సంగతి? నేను చేర్చుకోనండి, నేను చేర్చుకోను. నమ్మిన వారే, భార్య భర్తలలో మరి ఎక్కువగా, అన్నదమ్ములలో ఎక్కువగా, అక్క చెల్లెలు ఎక్కువగా, చిన్నపిల్లలు, పెళ్ళైన పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించే విషయాలలో వాడు పెద్దోడికి పెట్టాడు మా నాయన మా తల్లిదండ్రులు వాన్నే సాకారు, ఆడపిల్లకు పెట్టారు. ఒక తల్లిదండ్రుల పట్ల వారిని చేర్చుకొని వృద్ధా ప్రేమలో వారికి పరిచర్య చేయాలి. అది మన బాధ్యత. వారి గర్భాన మనం పుట్టాం. ఈ రక్త మాంసములు దేవుడు వారి గర్భములో ప్రభు కలుగు చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు తల్లిదండ్రుల పాదములు ఎదుట దారపోసిన మన రుణాన్ని తీర్చుకోలేము. దట్ ఫర్ ఇది రియల్ గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అంటే చాలామందికి చాలా తక్కువ. అలాంటి ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, మనందరికీ ఒక ప్రాణం పెట్టాడంటే ఆ ఊరిలో ఒక ఆయన వచ్చి, రే మీ అమ్మకు అన్నం పెట్టుకోరా, మీ అమ్మను ప్రేమించురా, లోకమును దేవుడు ప్రేమించాడని చెప్తున్నావు, మంచిదే అన్నాడు. వాస్తవం కాదా? పిల్లల నీ మీద ఒక తప్పు మోపుచున్నాను, నేను చెప్పట్లే, పిల్లల ప్రభు చెప్తున్నాడు. ఆలోచన చేద్దాం. 1 ప్రేమించాలి, 2 క్షమించుకోవాలి, 3 చేర్చుకోవాలి. మత్తయి రాసిన సువార్త లేదా మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 50 వచ్చినాం. 9:50 చూస్తారా? 9:50 మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 50 వచ్చిన. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని చెప్పారు. ఎట్లా ఉండాలంట? సమాధానంగా ఉండాలి అన్నాడు. ఎట్లుండాలంట? మీరు నమ్మినా నమ్మకపోయినా మనందరం ఈ విషయాల్లో ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అసలు అదేనమాట. ఎక్కడ 5 సంఘాల్లో ప్రకటన గ్రంథంతో చెప్పాడు, మళ్ళా కోరింది సంఘానికి ప్రత్యేకంగా చెప్పాడు. వాళ్ళు మారు మనసు పొందారు లేదా? సమాధానం కలిగి ఉండాలి. 12:14 చూస్తారా? 12:14 ఎబ్రీలకు రాసిన పత్రిక 12:14 వచ్చిన 12:14 చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:14. ఈ మాట నేను ఎక్కువ చెప్తా ఉంటాను. 12:14 12వ అధ్యాయము 14 వచ్చిన అందరితో, అందరంటే పెద్ద ఉన్నాడా? ఏమ్మా మీ అందరిని అడుగుతున్నా, అందరికి వందనాలు చెప్తుంటారా మీరు? నాకు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్తుంటారా? కొంతమంది చూస్తే ఎంత నవ్వుతూ మాట్లాడతారు, ఎంత చక్కగా వందన. కొంతమంది ఏంటి నా పక్కన కూర్చున్నావు నువ్వు అన్నట్టు, నీకు నాకు గిట్టదుగా అన్నట్టు. కూర్చోవడంలో కూడా ఇది
మన శరీరం మంచిది కాదు, మన తత్వం మంచిది కాదు, బాల్యము నుండి మనం మంచివారి కాదు. మనలో ఉన్న ప్రతి అవయము కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నదే. కడగబడ్డామన్నాం, శుద్ధి చేయబడ్డామన్నాం, తీసివేశాడన్నా, పారవేశాడన్నా, ఎత్తివేశాడన్నా ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోవడం చెప్తే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అందరితో చదవండి, అందరితో. అందరంటే పెద్ద ఉన్నాడా? అందరంటే సేవకుడు ఉన్నాడా? అందరంటే పరిచారకుడు ఉన్నాడా? అందరంటే నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామ, నీ కుటుంబ సభ్యులు, సంఘము, అన్ని సంఘాల వారు ఉన్నారా? అందరితో సమాధానం. చదవండి, ఇంకేమన్నాడు? పరిశుద్ధతయు కలిగి ఉండటకు కావట్లేదు, కావాలంతే. అందరితో సమాధానం కలిగి ఉండాలి. ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభు చూడలేడు. ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొంది. ఈ మాట చెప్పండి, అందరు మిమ్మల్ని వదిలిపెడతాం. అన్నింటికంటే అందరికి ఇష్టమైన మాట ఏంటి? వదిలిపెడతామని మాట కదా. వదిలిపెడతామంటే అమ్మయ్య అయిపోయింది అన్నట్టు కదా, తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు అన్నట్లు. ఓకే, మీకు ఇష్టమైన మాట చెప్తున్నా, మిమ్మల్ని వదిలిపెడతా. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. నా ప్రియ తల్లిదండ్రులారా, నా తోటి సేవకులారా, నా ప్రియ పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, ఆలోచన చేద్దాం. తలనుంచండి, కళ్ళు ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరిస్తారా? ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేద్దాం. నిజమేనాయనా, ఒక సేవకుడిగా నేను ఉంటున్నాను, ఒక పెద్దగా, ఒక పరిచారకుడిగానే ఉంటున్నాను, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘంలో ఉంటున్నాను, ఒక విశ్వాసిగా నేను ఉంటున్నాను. దేవా, నన్ను క్షమించు. మాట్లాడొద్దు ఎవరు, తలలో ఉంచాలి, కళ్ళు మీద. నోరు తెరుద్దామా? ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, మాలో విభజనలు ఉన్నాయి నాయన, మేము శరీర సంబంధులుగా జీవిస్తున్నాం నాయన, మాలో వివాదాలు ఉన్నాయి, మాలో నాయన నీకు విరోధమైన శరీర సంబంధమైన పాపం ఉంది. ఇంకెవరు లేని వ్యభిచార సంబంధమైన పాపం ఉంటే పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉంది. ఎఫెసు సంఘానికి పౌలు గారు మాట్లాడారు. వారు నొప్పించబడ్డ, బాధపడ్డ వారితో మాట్లాడాడు. 2వ అధ్యాయం 7వ అధ్యాయంలో వారు మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడ్డారు. పిల్లరా, ప్రేమ కలిగిన దేవుడు గ్రంథాన్ని ముగిస్తూ చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంతో రాస్తూ 7 సంఘాల ఉచ్చారణ చెప్తూ 2 సంఘాలను మినహాయించి 5 సంఘాలతో ఇలా చెప్పాడు. ప్రేమలు వదిలేవు, విగ్రహారాధన కలిగి ఉన్నావు, జారత్వము కలిగి ఉన్నావు, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిగంబరు, నిన్ను వెచ్చించుకుంటున్నావు, నువ్వు గుడ్డివాడవు, నాకేం పర్లేదు అనుకుంటున్నావు. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఎలా ఉన్నాం మనం? చెప్తున్నాంలే, బోధిస్తున్నాంలే. పశ్చాత్తాపడుట అవసరం, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడుట అవసరం, ప్రభు సాయాన్ని కోరుదాం. అన్నగా భావించవద్దు నా ప్రియ సహోదరులారా. ఎవరినో ఉద్దేశించి నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ప్రభు నన్ను క్షమించాలి, మీరు కూడా నన్ను క్షమించాలి. ఆలోచన చేద్దాం. మన సంఘాలలో ప్రేమ ఉందా? మన సంఘాలలో క్షమించుకునే మనసు ఉందా? మన సంఘాలలో చేర్చుకునే మనసు ఉందా? మన సంఘాలలో సమాధానం ఉందా? మన సంఘాలలో, మన కుటుంబాలలో, సంఘాల మధ్య, సేవకుల మధ్య, పెద్దల మధ్య, పరిచారకుల మధ్య, విశ్వాసుల మధ్య, కుటుంబాల మధ్య ఇటు లక్షణాలు కలిగి ఉన్నామా? లేకపోతే మారు మనస్సు పొందాలి. మిమ్మల్ని నొప్పించినందుకు నాకు బాధ కలిగింది, మీరు కూడా నొప్పించబడ్డారు అన్నాడు పౌలు గారు. మనకు ఈ మాటలు గాయంగా ఉండవచ్చు, మాకు తెలుసు, మేము వింటున్నామని నువ్వు అనుకోవచ్చు. ప్రేమ లేకపోతే నువ్వు తప్పక మారు మనసు పొందాలి. క్షమించబడే మనసు లేకపోతే తప్పక మారు మనసు పొందాలి. చేర్చుకునే మనసు లేకపోతే తప్పక మారు మనసు పొందాలి. సమాధానపడే మనసు లేకపోతే తప్పక మారు మనసు పొందాలి. సమాధానపడని, ప్రేమ లేని, చేర్చుకొనని, ప్రేమించలేని ఒక సేవకులుగా ముందుకు సాగటం దేవునికి మహిమ కాదు. ఒక పెద్దగా, విశ్వాసిగా, పరిచారకుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. దేవుడు మనకిచ్చిన, అప్పగించిన పనిని నమ్మకంగా ముందుకు సాగుదాం.
మన పరుగు కడమెట్టిద్దాం. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడద్దాం. నా లోపం అర్థమైంది దేవా, నా బలహీనత అర్థమైంది దేవా, నా తప్పు అర్థమైంది దేవా, నాలో నీకు విరోధమైనది నాకు అర్థమైంది నాయన. ఎందుకు మన సంఘాలు ఇలా అయిపోయాయి, మన కుటుంబాలు ఇలా అయిపోయాయి, ఎందుకు అభివృద్ధి కావట్లేదు, దేవుడు గొప్ప కార్యాలు చేయట్లేదు, మార్పు లేదేమో, పశ్చాత్తాపడవలసిన అవసరం ఉందేమో. మార్పు చెందిన సంఘాలుగా ఉంటే దేవుడి నామానికి మహిమ కలుగుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అట్టి స్థితి లేకపోతే పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది. నిజమేనాయన, నోరు తెరవండి, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రేమ కలిగి జీవిస్తాం నాయన, క్షమించుకునే మనసు కలిగి జీవిస్తాం, చేర్చుకునే మనసు కలిగి జీవిస్తాం, సమాధానం కలిగి జీవిస్తాం అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. ఇంకెక్కడ చేరిన వారిలో చాలామంది కుటుంబాలతో సోదరీలు యవనబడులు చేరి వచ్చారు. ప్రభు నమ్మిన వారు, ప్రభు రక్తంలో కడగబడిన వారు, మారు మనస్సు లేని వారు ఇంకెవరైనా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు మారు మనసు పొందకపోతే ఎలా నశించిపోతారని ప్రభు చెప్తున్నాడు. మారు మనసు పొందకపోతే నరకం, పాతాళం, అగ్నిగుండం ఉంది. మారు మనసు పొందాలనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొట్టబడి, హింసబడి, గాయపరచబడి 3 మేకలకు వేలాడదీయబడ్డాడు. కాళ్ళల్లో, చేతుల్లో, తలలో, పక్కల్లో నిలువెల తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. ప్రభు మైనం వలె కరిగిపోయాడు, చిల్లపెంకు వలె అయిపోయాడు, మాంసం ముద్ద వలె, నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు. స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి వీరేం చేస్తున్నారో వెలుగురు వీరిని క్షమించమని చెప్పాడు. కరుణ కలిగిన దేవుడు నేటికి వారి సమయాన్ని ఇస్తున్నాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, ప్రభు హృదయానికి అప్పగిద్దాం. మారు మనసు పొందని వారు, దేవునికి ఇంకనూ విరోధంగా జీవిస్తున్న వారు ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయంగా గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణను స్వీకరించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ప్రభు ఆ రీతిగా మీతో మాట్లాడితే, ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే కూడిక అయిపోయినంత ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన ప్రతి ఒక్కరూ, సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, సంఘాల వారు సంఘాలుగా ఈ మాటలను ఆలోచన చేసి లోపాన్ని, తప్పును, బలహీనతను గురి తిరిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభు మహిమలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ కర్ణాటక, మహారాష్ట్రాన్ని మీరు ప్రేమించారు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను మీరు ఏర్పాటు చేశారు. ఈ నామ ఘనత కొరకు ఎక్కడో ఉన్న కుగ్రామములో ఉన్న మా తెలుగు ప్రజలను ఈ ప్రాంతానికి మీరు తీసుకొని వచ్చారు. దేవా, అనేక రీతిలుగా వెనుకబడిన స్థితిలో ఆంధ్రలో ఉంటున్నాగా ఈ ప్రాంతానికి తీసుకు అంచెలంచెలుగా నీ కృపలో మీరు దీవింపచేసి, ఆశీర్వదింపచేసి, కుటుంబాలను కట్టి అనేక రీతిలుగా మీరు స్థిరపరిచారు. సొంత నివాసాలను అనుగ్రహించారు, ఉద్యోగాలు స్థిరమైనవి అనుగ్రహించారు, పిల్లలను చదువులలో అనేక రీతిలుగా మీరు అభివృద్ధి చేశారు. నాయన మీకు స్తోత్రాలు. అంతేకాకుండా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు ఏర్పాటు చేశారు. సంఘములో సభ్యులుగా ముందుకు సాగడానికి బాధ్యత కలిగిన వ్యక్తులుగా, పరిచారకులుగా, పెద్దలుగా, సేవకులుగా, సంఘాలను నడిపించే నాయకులుగా మీ చేతిలో ఓడబడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలని చేతికి అప్పగిస్తున్నా. ఏ లోపం, ఏ బలహీనత, ఏ అవిధేయత ఉందో నాయన గురి తిరిగి ప్రతి బిడ్డ పశ్చాత్తాపడి ఒప్పుకొని మహిమల ముందుకు సాగడానికి సహాయం చేయండి. రూపాంతరం చెందడానికి నీ కృప అనుగ్రహించండి. ఎఫెసీ సంఘం నయనా చెప్పినట్టుగా, నయనా కోరింది సంఘానికి చెప్పినట్టుగా ఒక పశ్చాత్తాప హృదయం కలిగినట్టుగా జీవించడానికి మీరు సహాయం చేయండి. చెప్పేవాడిగా నేనుండక ఆయన వినేవారిగా మా పిల్లలు ఉండక మేమంతా అనుసరించి వారు ఉండడానికి కృప చూపించిన పిల్లలిపే సంఘాన్ని చేతిలో పెడుతూ సంఘ పరిచర్యను ఫలభరితంగా అభివృద్ధి చేయమని, గత 3 దినాలను జరుగుతున్న పరిచర్యను మీరే ముద్ర వేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మనల్ని మాయంపరుస్తూ మిమ్మల్ని నిశ్చిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.